జీవము గల దేవా, నీకే స్తోత్రం. రక్షణకర్తవైన మా దేవా, నీకే స్తుతి. భూమి ఆకాశములను సృజించిన మా దేవా, నీకే ఆరాధన. కరుణా సంపన్నుడువైన మా తండ్రి, నీకే మహిమ. కీర్తనీయుడువైన మా ప్రభువా, నీకే ఘనత. సత్య స్వరూపువైన మా దేవా, నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడువైన మా దేవా, నీకే స్తుతి. అద్భుతకరుడువైన మా తండ్రి, నీకే ఆరాధన. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడువైన మా దేవా, నీకే మహిమ. ఆకాశమందు ఆసీనుడువైన మా తండ్రి, నీకే ఘనత. జాలిగల దైవమా, నీకే స్తోత్రం. ప్రేమగల మా తండ్రి, నీకే స్తుతి. బలముగల మా దేవా, నీకే ఆరాధన. ఇజ్రాయేలు కాపురువైన మా దేవా, నీకే మహిమ. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవా, నీకే ఘనత. అల్ఫాయు ఒమేగయు అయ్యున్న మా దేవా, నీకే స్తోత్రం. ఆదియు అంతమయున్న మా దేవా, నీకే స్తుతి. సత్యం జీవం మార్గమయున్న మా దేవా, నీకే ఆరాధన. మొదటివాడవును కడపటివాడవు అయ్యున్న మా తండ్రి, నీకే మహిమ. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేవేల దూతలతో కొనియాడబడుచున్న మా ప్రభువా, నీకే ఘనత. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా.
వాక్యమై ఉన్న దేవ స్తోత్రం. చప్పట్లు కొడుతూ పాడదాం. వాక్కుతో బ్రతికించు దేవ స్తోత్రం. వాక్యమై ఉన్న దేవ స్తోత్రం. వాక్కుతో బ్రతికించు దేవ స్తోత్రం. వాగ్దానమిచ్చి నెరవేర్చు దేవా వాత్సల్య పూర్ణుడా స్తోత్రం. వాగ్దానమిచ్చి నెరవేర్చు దేవా వాత్సల్య పూర్ణుడా స్తోత్రం. అందరూ రెండు చేతుల పైకి ఎత్తి పాడదాం హృదయపూర్వకంగా. స్తోత్రం చెల్లిద్దాం. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం తండ్రి. అభిషేకించేవాడా నీకు స్తోత్రం అని అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. నీ శక్తితో మమ్మల్ని నింపు ప్రభువా. నీ ఆత్మ వరములతో నీ ఆత్మ శక్తితో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా స్తోత్రం. అభిషేకించువాడ స్తోత్రం. పరిశుద్ధాత్ముడా స్తోత్రం. అభిషేకించువాడ స్తోత్రం. నీ శక్తితో నింపి వరములు దయచేసి పరిశుద్ధాత్ముడా స్తోత్రం. నీ శక్తితో నింపి వరములు దయచేసి పరిశుద్ధాత్ముడా స్తోత్రం. హల్లెలూయా 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 నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నా కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను. మై లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, మై ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ హ్యాండ్. లార్డ్ యు సెడ్ కాస్ట్ యువర్ బర్డన్స్ అపాన్ యు. నా భారం నీ మీద మోపమన్నావు ప్రభువా. నా భారం నీ మీద మోపుచున్నాను నాయన. ఇదిగో నా మనసులో ఏదైతే భారంగా ఉందో, నా కుటుంబానికి ఏది భారంగా ఉందో, నా జీవితంలో ఉన్న భారం అంతటిని నీ పైన మోపుచున్నాను ప్రభువా. నా భారం నీ పైన మోపుచున్నాను నాయన. నాకు సహాయం కావాలి. ఈ వేకువజామున వేడుకుంటున్నాను, పరలోక తండ్రి నాకు సహాయం కావాలి. నీ దూతల సహాయం నాకు కావాలి. నా పట్ల ఆశ్చర్యాలు జరిగించండి ప్రభువా. అయ్యా నీ సన్నిధి నేను చూడాలి, నీ బలమైన కార్యాలు నేను చూడాలి. నీ ఆత్మ నా మీద ఉంచండి, మీ ఆత్మ నా మీద ఉంచండి. నీ బలమైన ఆత్మతో నన్ను నింపండి. ప్రార్థించండి, నా పొద్దు ప్రార్థన చేస్తూనే ఉండండి. ఓ లార్డ్ వి థ్యాంక్ యూ. Jesus, protect all your children as they are praying. Let them pray and receive the answer for their prayer. Hallelujah. We thank you, Father God. We praise you. Oh, we worship you, Jesus. Lord, my God, we thank you. Oh, we worship you, Lord, my God. Oh, Lord, every need be met. Let miracles happen, oh God. Let wonders happen, oh God. Lord, you said, ask it shall be given to you. అడుగు మనకి అనుగ్రహింపబడినావు. అడుగుచున్న ప్రతి ఒక్కరిని తాకండి మా ప్రభువా. గొప్ప స్వరంతో ప్రార్థన చేయండి, మొర్ర పెట్టండి, పోరాడండి ప్రార్థనలో. Let wonders happen to your people, oh God. We thank you for the Lord. Amen, amen, amen. Hallelujah. We thank you, Lord. We praise you, Lord. Worship you, Lord. చెప్పండి మాట చెప్పండి. యేసయ్యా, నా భారం అంతటిని నీ మీద మోపమన్నావు, ఆదుకుంటాను వాగ్దానం చేశావు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకునని
సెలవిచ్చిన మా తండ్రి, మా భారం నీ మీద మోపుచుండగా ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరిగిస్తున్నందుకు వేలాది స్తోత్రాలు నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పండి. జవాబు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. మా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు స్తోత్రం అని. హల్లెలూయా హల్లెలూయా. We praise you Lord. Oh, we worship you Jesus. Oh, we glorify your name Jesus. Hallelujah. We thank you Lord my God. We praise you Father God. We worship you. చప్పట్లు కొడుతూ మా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు స్తోత్రం. జవాబు ఇచ్చినందుకు స్తోత్రం మా ప్రభా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చినందుకు స్తోత్రం అని మరి ఆ చేతులు పైకి ఎంత గట్టిగా స్తుతిస్తారో అంత గట్టిగా స్తోత్రాలు చెప్పండి ప్రభా. మా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు వేలాది స్తోత్రం 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 అని గట్టిగా గంభీరంగా. హల్లెలూయా హల్లెలూయా. We praise you Lord. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్ముడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గట్టిగా బిగ్గరగా దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉదయకాలం దేవుని స్తుతించడం మంచిది. వేకువజామున ఆయన గర్భస్తులుగా ఆశీర్వాదాలు మనపైకి వస్తాయి. హల్లెలూయా. We thank you. We praise you. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు పలుమార్లు వై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు వై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి, నీ పాదముల చెంత చేరి, నీ చిత్తంబు నేనెరుగనేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి, నీ చిత్తంబు నేనెరుగనేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించ పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువారనుండనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట ప్రతి చోట
నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం శరణము నీ చరణం స్తోత్రమని పాడదాం. స్తోత్రం నీకే స్తోత్రం చేతులెత్తి చప్పట్లు కొడుతూ స్తోత్రం చేతులున్న వారందరూ స్తోత్రం చప్పట్లు కొడుతూ పాడదాం. నోరు తెరవండి, స్తోత్రం ఆరాధించండి. నీకే స్తోత్రం స్తోత్రం నీకే స్తోత్రం స్తోత్రం నీకే స్తోత్రం ఇదిగో దేవా నా జీవితం నా జీవితమంతా నీకంకితం ఇదిగో దేవా నా జీవితం నా జీవితమంతా నీకంకితం పలుమార్లు పలువై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనై పలుమార్లువై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే కైకొనుము దేవా ఈ నా శేష జీవితం అందుకే అందుకే కైకొనుము దేవా ఈ నా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం చేతుల పైకి చప్పట్లు కొడుతూ స్తోత్రమని స్తోత్రం నీకే స్తోత్రం పాడాలి. స్తోత్రం నీకే స్తోత్రం స్తోత్రం నీకే స్తోత్రం కరమలెత్తి ఆరాధిస్తూ స్తోత్రం నీకే స్తోత్రం పాడాలి ప్రతి వారు. స్తోత్రం నీకే స్తోత్రం స్తోత్రం నీకే స్తోత్రం కరమలెత్తి ఆరాధిస్తూ స్తోత్రం నీకే స్తోత్రం స్తోత్రం నీకే స్తోత్రం స్తోత్రమని స్తోత్రం నీకే స్తుతించండి. సాతాను శక్తులు పారిపోతాయి, అపవాది బంధకాలు వదిలిపోతాయి, చీకటి శక్తులు విడిచిపోతాయి, దురాత్మలు నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని వదిలిపోయే సమయం ఇది. సాతాను బంధకాలు నీ రహస్య జీవితాల నుండి వెళ్ళిపోతున్నాయి. విడుదల వస్తుంది, విడుదల విడుదల విడుదల. యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ ద స్నేర్ ఆఫ్ ద డెవిల్. సాతాను వలలో నుండి బయటపడుతున్నావు. స్తుతించు. స్తోత్రం నీకే స్తోత్రం 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 నీకే స్తోత్రం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం నా జీవితమంతా నీకంకితం నా జీవితమంతా నీకంకితం నా జీవితమంతా నీకంకితం నా జీవితమంతా నీకంకితం చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆ రెండు చేతులు ప్రభువై పెట్టి కరమలెత్తి నీకే స్తోత్రం స్తోత్రం నీకే స్తోత్రం అని గట్టిగా స్తోత్రం నీకే స్తోత్రం కరమలెత్తి గుండెల్లో నుండి రావాలి. స్తోత్రం నీకే స్తోత్రం మనసారా స్తోత్రం నీకే స్తోత్రం స్తోత్రం నీకే స్తోత్రం ఇదిగో ఓ దేవా నా జీవితం పాదమస్తకం నీకంకితం పాడండి మీరే. ఇదిగో ఓ దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం స్తోత్రం అని స్తోత్రం అన్ని సంఘాలు చేతుల పైకెత్తి నీకే స్తోత్రం
లైవ్ లో ఉన్నవారు ప్రతి ఒక్కరు గుండెల్లో రావాలి స్వరం. స్తోత్రం విడుదల వచ్చే సమయం ఇది. స్తోత్రం మనసారా స్తోత్రం నీకు స్తోత్రం థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నీకు స్తోత్రం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, నా జీవితమంతా నీకంకితం. అదే మాట. నా జీవితమంతా నీకంకితం, నా జీవితమంతా నీకంకితం. చప్పట్లు కొట్టి యేసుకి స్తోత్రాలు చెల్లిద్దాం. మహిమ నీకే ఘనత. హల్లెలూయా. వి ప్రైజ్ యు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తుయేసుకు సమాధానం మనపైకి బలంగా దిగి వచ్చును గాక. మీకు మీ కుటుంబాలకు దేవుని సమాధానం తోడే ఉండును గాక. మీ పక్కవర్తి చెప్పండి, మీకు సమాధానం కలుగును గాక. ఈరోజు దేవుని వర్తమానాన్ని మనం విందాం. God's call to spiritual growth. ఆత్మీయ ఎదుగుదల కొరకు దేవుడిచ్చినటువంటి పిలుపు. God is calling everyone should have a spiritual growth. ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో ఎదగాలని దేవుడు కోరుతున్నారు. 2 Peter chapter 1 verse 1 to 11. 2 పేతురు మొదటి అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. And 2 Peter chapter 1 verse 5 to 9 we will read it. 2 పేతురు మొదటి అధ్యాయము 5 నుండి 9 వరకు కూడా మనం ఇప్పుడు వాక్యం చదువుదాం. Besides this, giving all diligence, add to your faith virtue, and virtue knowledge. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. When you come to God, what is happening in your life? What God is expecting from us saved believers? నీవు దేవుని వద్దకు వచ్చినప్పుడు నీకు ఏమి మేలు ప్రయోజనం కలుగుతుంది, లేక రక్షణ పొందిన విశ్వాస వద్ద నుండి దేవుడు ఏమి ఆశిస్తూ ఉన్నారు? There are 8 steps in your spiritual life. నీ ఆత్మీయ జీవితానికి 8 మెట్టులు. The first one begins with faith. మొట్టమొదటిది విశ్వాసముతో ప్రారంభమవుతుంది. It is impossible to please God without faith. Hebrews chapter 11 verse 6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైన అసాధ్యము. హెబ్రీయులు 11:6 వచనం. Mark 11:20-24. మార్కు 11:20 నుండి 24 వరకు. And Habakkuk chapter 2 verse 1 to 4. హబక్కూకు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. Righteous man lives by faith. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. Abraham was made righteous because of faith. James chapter 2 verse 21 and 22. యాకోబు 2:21-22 ప్రకారంగా అబ్రహాము తన విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. Hebrews total chapter 11 says that people with faith. హెబ్రీయులు 11వ అధ్యాయం అంతా కూడా ఆ విశ్వాస వీరులుగా ఉన్నటువంటి వారందరి గురించి కూడా చెప్పబడింది. What is faith? Believing God as he promised in his word. Acts chapter 27 verse 25. విశ్వాసం అనగా దేవుడు తన వాక్యములో వాగ్దానము చేసినటువంటి దేవుని యందు మనం నమ్మిక ఉంచుట. Right faith and real faith. సరైన విశ్వాసము, నిజమైన విశ్వాసం. Real faith has substance. నిజమైనటువంటి విశ్వాసం అనేది మనము చూచుట ద్వారా కాక మరి నిజ స్వరూపం అయ్యింది. Real faith is precious. నిజమైనటువంటి విశ్వాసములో గొప్ప విలువైనది. Real faith is common. It is universal. నిజ విశ్వాసం అనేది ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసినది. Real faith is a perfect faith. నిజమైనటువంటి విశ్వాసం అనేది అది రుజువు చేయబడింది లేక పరిపూర్ణమైనది. 1 Thessalonians chapter 2:13. Real faith is biblical. మొదటి తెస్సలోనిక 2:13లో నిజమైన విశ్వాసం బైబిల్ అనుసారమైనది. Your spiritual journey started with faith. నీ ఆత్మీయ ప్రయాణము ఇక విశ్వాసంతో ప్రారంభమవుతుంది. First of all, by having faith we believe in God. మొట్టమొదటిగా విశ్వాసం ఉండడం ద్వారా దేవుని యందు నమ్మిక ఉంచుతాం. కుమారి, నీ విశ్వాసం వల్ల నువ్వు స్వస్థత పొందావు అని 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో శరీరము ఆరోగ్యం అంతా క్షీణించిపోయి అనేక హాస్పిటల్ తిరిగిన బాగుపడక లాస్ట్కి ప్రభు యొద్దకు వచ్చి స్వస్థపడిన వ్యక్తితో ప్రభు ఏమన్నాడు తెలుసా? కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గల దానివే ఇంటికి వెళ్ళమన్నాడు. మార్క్ చాప్టర్ 5 verse 34. మార్కు సువార్త 5:34 వచనం. Luke chapter 7 verse 9. లూకా 7:9. Great faith. గొప్ప విశ్వాసం. విశ్వాసం లేకుండా కార్యాలు జరగవు. ఎందుకనంటే బైబిల్లో ప్రభు అన్నాడు, తన సొంత గ్రామానికి వెళ్ళాడు యేసు ప్రభువారు. తన సొంత గ్రామంలోకి వెళ్ళేది అద్భుతాలు చేయండి చూద్దాం అన్నారు చాలామంది. అంటే ప్రభు చేయలేదు. శిష్యులు అడిగారు, ప్రభు ఏంటి అన్ని ఊర్లో చేసావు, ఈ ఊర్లో చేయవేంటి? వాట్ హ్యాపెండ్ లార్డ్ అంటే ప్రభు అన్నాడు, వారి అవిశ్వాసమును బట్టి నేనేమీ చేయను అన్నాడు. సో ఈ రోజు కూడా అవిశ్వాసంతో గుండెల నిండా నిండుకున్న వాళ్ళకి
ప్రభు ఏ కార్యము చేయనన్నాడు. నువ్వు నమ్మినా ఒకటే, నమ్మకపోయినా ఒకటే. కొంతమంది అంటారు దేవుడు ఉంటే కనబడమంటే నేను నమ్ముతానని. ఆయన కనబడ్డాక నువ్వు నమ్మేదేంటి? దేవుడు ఉన్నాడని నమ్ముచున్నావా అంటే కనిపిస్తే నమ్మేది నమ్మకం కాదు, కనబడిన తర్వాత నమ్మాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్ అందరూ క్లాస్ రూమ్లో ఉన్నారు. లెక్చరర్ అన్నారట దేవుడు లేడని రుజువుపరిచి పిల్లల్ని నమ్మించాలి. ఏమని? దేవుడు లేడు, దయ్యం లేదు, నరకం లేదు, పరలోకం లేదు, ప్రార్థనలు అక్కర్లేదు, మీకు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పడానికి. అతను ఏమన్నా అంటే, రేపు పిల్లలు బాగా వినండి, అసలు దేవుడు లేడు అని నేను మీకు ఎలా చెప్తానంటే మీ నోట్తోనే చెప్పిస్తాను అని అంటే పిల్లలందరూ ఆశ్చర్యపోతున్నారు. దేవుడు లేడని మాతో చెప్పిస్తానంటే ఎలాగాని. ఒక పిల్లడిని పిలిచారు, రవి ఇట్రా అంటే వచ్చాడు ముందుకి. రవి బయటికి చూడు, కిటికీలో నుండి పశువులు కనబడుతున్నాయి పొలాల్లో. అవును సార్ కనబడుతున్నాయి, ఉన్నాయి కాబట్టి కనబడ్డాయి. రవి ఈ కిటికీలో చూడు, కొబ్బరి తోట కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. చెట్లు ఉన్నాయి కాబట్టి కనబడ్డాయి. బయటికి వెళ్ళి పైన ఆకాశం చూడు, సూర్యుడు ఉన్నాడేమో చూడమంటే బయటికి వెళ్ళి చూశాడు. కనిపిస్తున్నాడు రవి. లోపలికి వచ్చినప్పుడు కనిపిస్తున్నాయి. ఏం కనబడ్డాయి? సూర్యుడు కనబడ్డాడు, ఆకాశం కనబడింది. ఆకాశం ఉంది కాబట్టి, సూర్యుడు ఉన్నాడు కాబట్టి నీకు కనిపించాడు. ఇప్పుడు రవి దేవుడు ఉన్నాడేమో చూడు అన్నాడు. చూశాడు, కనిపిస్తున్నాడా రవి అంటే కనబట్టలేదు. దేవుడు లేడు కాబట్టి నీకు కనబట్టలేదు అన్నాడు. చిటికలో అందరితో దేవుడు లేడు అనిపించాడు. పిల్లలందరూ హవాకైపోయారు. సండే స్కూల్కి వెళ్తున్న పిల్లోడికి మాత్రం గుండె మండుతుంది. దేవా లేడు అంటున్నాడు ప్రభా. అంటే ఏమన్నాడు? చెట్లు ఉన్నాయి కాబట్టి కనబడ్డాయి, పక్షులు ఉన్నాయి కాబట్టి కనబడ్డాయి, మనుషులు ఉన్నారు కాబట్టి కనబడ్డారు, ఆకాశం ఉంది కాబట్టి, నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి, అలాంటి సూర్యుడు ఉన్నాడు కాబట్టి కనబడ్డాడు. దేవుడు లేడు కాబట్టి కనబడలేని చెప్పేశాడు. పిల్లలందరూ కూడా. అయితే అక్కడ ఉన్నటువంటి బాగా వాక్యం విని దేవుని వాక్యాన్ని గుండెల్లో దాచుకున్న యవనస్తులు గుండె వాక్యంతో మండిపోతుందేమో. సార్ మీరు అడిగినట్టుగా నేను కూడా రవిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు ఒప్పుకుంటారా? మీ నోటితో దేవుడు ఉన్నాడని అనిపిస్తానండి అన్నాడట. నా నోటితో దేవుడు అనిపిస్తావా? లేడు కదా, కనబట్టలేదు కదా. నేను అనిపిస్తాను సార్, మీరు పర్మిషన్ ఇవ్వండి. ఓకే వచ్చాను. ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు రవి నేను కూడా అడుగుతాను, పక్షులు ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి కనబడ్డాయి. చెట్లు ఉన్నాయా? కనిపిస్తున్నాయి. ఉన్నాయి కాబట్టి కనబడ్డాయి. బయట పశువులు కనబడుతున్నాయి. ఉన్నాయి కాబట్టి కనబడ్డాయి. ఇప్పుడు మన లెక్చరర్ గారు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు. ఉన్నారు కాబట్టి కనబడ్డారు. మన లెక్చరర్ గారి బుర్రలో మెదడు ఉందో లేదో చూడు అన్నారట. కనబట్టలేండి. మన లెక్చరర్ గారికి పిల్లలు చెప్పండి బుర్రలో మెదడు లేదు అన్నారట. హే నాకు మెదడు లేకుండా అయితే తీసి చూపించండి. అవును సార్ కనబడితేనే ఉన్నట్టు, కనబడకపోతే మీరే అన్నారు కదా దేవుడు కనబడకపోతే లేడని అన్నారు కదా. మీకు బుర్రలో మెదడు లేదు, మీ మెదడు మాకు కనబట్టలేదు, మీ గుండె మాకు కనబట్టలేదు కాబట్టి మీ లోపల గుండె లేదు అని అంటే, కనబడకపోయినా ఉంది నాయనా అన్నాడట. ఇప్పుడు కనబడకపోయినా ఉన్నాడు మాస్టర్ అన్నాడట. కనబడకపోయినా ఉన్నాడా లేడా? ఎలా చెప్పగలరంటే, భూమికి ఎవరండి స్పీడ్ పెట్టింది? తన చుట్టూ తను తిరగమని స్పీడ్ పెట్టింది ఎవరు? ఆ స్పీడ్ ఎక్కువ తిరిగితే మొత్తం నాశనం అయిపోద్ది, తక్కువ తిరిగితే అన్ని స్లో అయి పడిపోతాయి. కానీ కరెక్ట్ స్పీడ్లో తిరుగుతుందండి. మీరు పెట్టారా? మీ తాతగారు పెట్టారా? ఎవరు పెట్టారు సార్ అంటే, ఎవరు పెట్టారు నాకు తెలియదు కదా. తెలియని వాడే దేవుడు అని చెప్పాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చెప్పండి దేవుడు ఉన్నాడా అంటే, లెక్చరర్ గారు చెప్పాడు ఉన్నాడు. అంటే నీకు కనబడకపోయినా దేవుడు ఉన్నాడు. కనిపించేవన్నీ నాశనం అయిపోతాయి ఒకరోజు, మీకు తెలుసో తెలీదు. కనబడనివన్నీ నిరంతరము ఉంటాయి. థింగ్స్ వాట్ వి సీ దే విల్ డిసపియర్ వన్ డే, బట్ థింగ్స్ వాట్ వి కెనాట్ సీ దే విల్ బి దేర్ ఫర్ ఎవర్. మనకు కనిపించేవన్నీ ఒక దినాన అవి నాశనమై కనుమరుగవుతాయి, కానీ మనకు కనిపించిన అదృశ్యమైనవి అవి నిరంతరము ఉండేవి. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. వెళ్ళింది 12 సంవత్సరాల వ్యాధితో వెళ్ళింది. యేసు వస్త్రాలు ముట్టగానే వెంటనే స్వస్థత వచ్చింది. తనలో తను అనుకుందట యేసు వస్త్రాల్లో స్వస్థత ఉంది అని. అయితే వస్త్రం ముట్టి ఆమె విడుదల పొందడానికి గల కారణం ఏంటంటే ఆమె విశ్వాసం ద్వారా. ప్రభు అన్నాడు అక్కడ, నా వస్త్రము కాదు నీ విశ్వాసం అన్నాడు. సో ద ఫెయిత్, వీ నీడ్ టు హ్యావ్ ఫెయిత్. వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్. ద బిలీవర్ షుడ్ హ్యావ్ ఫెయిత్. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ వాట్? వర్చ్యూ. విశ్వాసము నందు సద్గుణము. సద్గుణం అంటే మంచి గుణము, వర్చ్యూ. చాలా మందిలో విశ్వాసులే కానీ మంచి గుణం ఉండదు. విశ్వాసులే బాగా ప్రార్థన చేస్తారు కానీ మంచి గుణం ఉండదు. పక్కన కూర్చొని ఉంటారు, ఇంకెవరైనా వచ్చి కొంచెం జరగని బ్రదర్ ఎక్కడుంది స్థలం అవతలకి అని చెప్పంటారు. మంచి విశ్వాసులే టయానికి వస్తారు కానీ పక్కవాడి కోసం ఏమాత్రం మనస్సు ఉండదు. దేవుని బిడ్డారా, వట్టి విశ్వాసం ఉంటే చాలదు, విశ్వాసమైన నీవు సద్గుణం కలిగి ఉండాలి. యేసు ప్రభువారు మనల్ని రక్షించింది మంచి పనులు చేయడానికి. రక్షింపబడ్డాక కూడా పాత జీవితం జీవిస్తానంటే నువ్వు రక్షింపబడి వెనక్కిపోయిన వ్యక్తి అవుతావు. రక్షించబడ్డావు అంటే ఇక క్రీస్తు కృపలోకి వచ్చేసేయాలి. ఆయనలాగా జీవించడం ప్రారంభించు, ఆయన వల్లే ప్రవర్తించడం ప్రారంభించు. సద్గుణం కలిగి ఉండాలి. అందుకే దేవుడు మనల్ని ఎంచుకున్నట్టు సద్గుణవంతులుగా ఎంచుకున్నాడు. సద్గుణం తర్వాత నెక్స్ట్ మూడవదిగా జ్ఞానము. జ్ఞానం అనేది లేక నా ప్రజలు నశించిపోతున్నారని హోషియా 4:6 అంటాడు. జ్ఞానము లేకే నా ప్రజలు నశించిపోతున్నారు. అంటే దేవుని బిడ్డలారా, జ్ఞానం ఉన్నప్పుడు మనం నశించిపోకుండా కాపాడబడతాం. జ్ఞానం లేక నశించిపోతున్నారట. కాబట్టి మన జీవితాల్లో జ్ఞానం కావాలి, దైవ జ్ఞానం. దైవ జ్ఞానం అనేది కాపాడుతుంది, పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది.
జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కడుతుంది. సామెత 14:1-2 వచనాల్లో. జ్ఞానము తెలివికి మూలం. అంటే జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. పరలోకం దిగొచ్చే జ్ఞానం ఈ లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానం ఇతరులను మోసం చేయడంలో, ఇతరులను పడగొట్టడంలో, నమ్మించి ద్రోహం చేయడంలో, నమ్మించి వారిని మోసం చేసి ఇబ్బందులు పెట్టడంలో ఈ లోక జ్ఞానం, దయ్యాల జ్ఞానం. దేవుని జ్ఞానం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడేలా నేర్పిస్తుంది. When you have wisdom, you need to have self-control. That's more important. జ్ఞానమునందు ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. Temperance. Many people are losing this. They're not having this. ఆశా నిగ్రహము కలుగుట చాలా ప్రాముఖ్యమైనది. అనేకులు దీన్ని కోల్పోతూ They ఉన్నారు. are missing the self-control. ఆశా నిగ్రహాన్ని వారు కలిగి ఉండటం లేదు. The temperance is more important in our life. మన జీవితంలో ఆశా నిగ్రహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. You should ask, Lord, control me. ప్రభువా నన్ను నియంత్రించండి అని Not to అడగాలి. go after the world. నేను లోకం వెంబడి వెళ్ళకపోకుండా. When Samson was going away from God, nobody could control him, but he went away and he destroyed himself. Judges chapter 14, 15, 16, 3 chapters, you will understand how much he lost by going away from God, not controlling himself. సంసోను ఆ విధంగా ఆశా నిగ్రహము కోల్పోయి దేవునికి దూరమై లోకములోనికి వెళ్ళిపోయినప్పుడు ఎవరు కూడా ఆయనను అదుపు చేయలేకపోయారు, ఆపలేకపోయారు. న్యాయాధిపతులు 14, 15, 16 అధ్యాయాలన్నీ కూడా చదివినప్పుడు తన జీవితంలో లోకాన్ని అనుసరించడం ద్వారా ఏమి పోగొట్టుకునేంత నాశనం వేయడం మనం చూడగలం. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, ask God to control you. నిన్ను నీవు నియంత్రించుకునే శక్తి మన దేవుని అడుగు. Controlling is more important in Christian life. క్రైస్తవ జీవితంలో ఆశా నిగ్రహించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. When we don't have self-control, we cannot live a proper Christian life. 1 Timothy chapter 1 verse 7. మొదటి తిమోతి 1:7 ప్రకారంగా ఆశా నిగ్రహం కలిగి లేనప్పుడు క్రైస్తవ జీవితాన్ని సరైన రీతిలో జీవించలేం. Galatians chapter 5 verse 22, the last fruit of the spirit is called self-control. గలతీయులు 5:22లో ఆత్మ ఫలములో ఆఖరుది ఆశా నిగ్రహం అని పిలువబడింది. We need to have self-control, my brother. మనం ఆశా నిగ్రహం కలిగి ఉండాలి సహోదరులారా. That will lead you to the higher levels. అది మనల్ని ఉన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించడానికి చేరుస్తుంది. Ruth had a self-control. రూతు ఆశా నిగ్రహం కలిగి ఉన్నది. In other words, she also had a temperance. మరొక మాటలో చెప్పాలంటే ఆమె సహనము కూడా కలిగి ఉంది. And she got many opportunity to go back and to get married because her husband died. ఆమె యొక్క భర్త చనిపోయాడు కనుక మరలా వెళ్ళి వివాహం చేసుకునేటువంటి అవకాశం ఆమెకు ఉంది. Because she is only below 30 years old. ఎందుకనగా ఆమె 30 సంవత్సరాల కన్నా లోపల వయసు కలది. But she said to her mother-in-law, your God is my God, your place is my place, your people are my people. And she controlled herself and went after God's word. ఆమె తన అత్తగారితో ఈ విధంగా నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశం అని చెప్పి తనను తాను నిగ్రహించుకొని దేవుని మార్గాన్ని వెంబడించింది. You have self-control, you need to add what? ఆశా నిగ్రహం ఉన్నప్పుడు తర్వాత మనం ఏం కలిగి ఉండాలి? Perseverance. సహనము కలిగి ఉండాలి. When you have perseverance, సహనమును కలిగి ఉన్నప్పుడు you have patience. నీవు సహనాన్ని ఓర్పు కలిగి ఉంటావు. Patience is a wonderful gift. అది చాలా అద్భుతమైన వరం అది. If you don't have patience, you will become patient. నీవు సహనాన్ని ఓర్పును కలిగి ఉండకపోతే అనారోగ్యం అయ్యే ప్రమాదం ఉంది. డ్రైవింగ్ చేసే వ్యక్తికి అసలు పేషెన్స్ లేదనుకోండి, ఫాస్ట్ వెళ్ళాలనుకోండి, నెక్స్ట్ డే ఎక్కడుంటాడు? పేషెంట్గా ఉంటాడు హాస్పిటల్లో. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, అలాగే పేషెన్స్ ఉండాలి. When you have to perseverance, you need to add what? Godliness. సహనము మనం కలిగి ఉన్నప్పుడు సహనమునందు భక్తిని కలిగి ఉండాలి. When you have godliness, you need to add something else, that is the brotherly kindness. భక్తి కలిగి ఉన్నప్పుడు భక్తి యందు సహోదర ప్రేమను కలిగి When ఉండాలి. you have brotherly kindness, we need to add love, charity. సహోదర ప్రేమ యందు మనము దయను ప్రేమను కలిగి ఉండాలి. If you are missing any of these 8 points, మీరు ఈ 8 విషయాల్లో దేనిని లేకుండా కోల్పోయి ఉన్నా, you are a Christian but blind Christian. నీవు క్రైస్తవుడివే కానీ గురుడి క్రైస్తవుడివి. You are a Christian, you are able to see short, but you have long sight problem. నీవు క్రైస్తవుడివే అయినప్పటికీ కూడా నీవు దూరదృష్టి లేనివాడు, దగ్గర చూపు కలిగిన వాడు మాత్రమేగానే ఉంటావు. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడు. అంటే క్రైస్తవుల్లో ఇవి లేని వాళ్ళు, ప్రభుని వెంబడిస్తున్న వారు, ఆ పైన చదవబడిన అవి లేకుండా ఉంటే ఆ వ్యక్తులు గ్రుడ్డి క్రైస్తవులు అవుతారట. క్రైస్తవుడే గాని గ్రుడ్డితనం కలిగిన క్రైస్తవుడు. నెక్స్ట్ ఏంటంటే దూరదృష్టి లేని వారు. అంటే దగ్గరునే చూస్తారు కానీ దూరం ఉన్నది చూడలేరు. ఈ దూరదృష్టి లేని వ్యక్తి రైలు పట్టాల మీద నడుస్తుంటే ఏమగును? యాక్సిడెంట్ అవును. ఎందుకంటే దూరంలో ఉండగా ట్రైన్ కనిపించదు, ఎక్కడికి వచ్చా కనిపిస్తుంది, ఈలోగా యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకని అయింది అంటే దూరం ఉన్న వాటిని చూడలేకపోయాడు కానీ ఎక్కడున్న వాటిని చూశాడు. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో మనం దగ్గర దృష్టి కలిగి దూరదృష్టిని వదిలేస్తున్నాం. నీకు దగ్గర దృష్టి ఉండి దూరదృష్టి లేకపోతే నష్టపోయిన క్రైస్తవుడిగా ఉంటావు. Don't be a failed Christian or failure Christian, but God wants you to have a sight where you can see a long, where you can see short. Both the way you are able to see.
నీవు విఫలమైనటువంటి ఓడిపోయే క్రైస్తవుడిగా ఉండకూడదు, కానీ నీవు దూరదృష్టి కలిగి ఉండాలి, దగ్గర దృష్టి కలిగి ఉండాలి. రెండు విధాలుగా చూడగలిగే విశ్వాసిగా నీవు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. To be a matured Christian, we need to have all these points. ఆత్మలో ఎదిగినటువంటి చక్కని క్రైస్తవుడిగా నీవు ఉండాలంటే ఈ అంశాలన్నీ కలిగి ఉండాలి. See, first of all, you started your spiritual journey at faith, with faith. మొట్టమొదటిగా నీ క్రైస్తవ విశ్వాస జీవిత విశ్వాసంతో ప్రారంభించావు. Then goes to the higher levels. తర్వాత ఇంకా ఉన్నతమైనటువంటి మెట్టులకు ఎక్కుతున్నావు. Some people stuck up over there. కొంతమంది అక్కడే ఆగిపోతారు. Some people, they stuck up with faith. కొంతమంది విశ్వాసంతోనే ఆగిపోతారు. They don't come to the next step. వారికి తర్వాత మెట్టులోకి రావడానికి ఇష్టం ఉండదు. Some people, at least they come to little point up till the temperance, then they stay back. కొంతమంది సగం వరకు వస్తారు, ఆ సహనము ఆశా నిగ్రహం దగ్గరికి వచ్చి అక్కడ ఆగిపోతారు. They don't go up. వారికి పైకి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. God is calling you to till the end. దేవుడు నిన్ను ఇంకా ఆ ఉన్నతమైన స్థలానికి రావాలని కోరుతున్నాడు. Step by step spiritual life should increase. మెట్టుగా నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎదగాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, దూరదృష్టి కలిగిన క్రైస్తవుడిగా నన్ను చేయదేవా, ప్రభా నన్ను తాకండి అన్నవారు గుండె మీద చేపెట్టి ఒక చేతిని పరలోకి వైపు ప్రార్థన చేద్దాం. Lord, let me have faith, and in the faith I should have, Lord, virtue. ప్రభువా, నేను విశ్వాసము కలిగి ఉండుటకును విశ్వాసమునందు సద్గుణము కలిగి ఉండుటకు సహాయం Lord, చేయండి. teach me to walk in virtue. ప్రభువా, నేను సద్గుణం కలిగి నడుచుకుంటకు సహాయం చేయండి. Teach me to have wisdom and knowledge of God. ప్రభువా, జ్ఞానము దేవుడిచ్చే బుద్ధి కలిగి ఉండడానికి సహాయం చేయండి. Lord, let me have in knowledge of self-control, temperance. నేను జ్ఞానమునందు ఆశా నిగ్రహము కలిగి ఉండడానికి సహాయం చేయండి. Teach me, Father, in temperance and self-control, let me have patience. ప్రభువా, ఆశా నిగ్రహమందు నేను సహనము కలిగి ఉండడానికి సహాయం చేయండి. Let me have patience in my house. నా గృహాల్లో నేను సహనం కలిగి ఉండాలి. Wherever I go, I should have patience, Lord. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ సహనము కలిగి ఉండాలి తండ్రి. Teach me, Holy Spirit. పరిశుద్ధాత్మ నాకు నేర్పించండి. Father, anoint me. తండ్రి, నన్ను అభిషేకించండి. Fill me with the power. నీ శక్తితో నింపండి. Let your spirit lead me. నీ ఆత్మ నన్ను నడిపించును Let గాక. your anointing flow through me. అభిషేకం నా గుండా ప్రవహించాలి తండ్రి. The blessings of God flow through me. దేవుని ఆశీర్వాదాలు నా గుండా ప్రవహించాలి. Yes, my brother, as you are praying, the power of God is coming down. సహోదరుడా, నీవు ప్రార్థిస్తుండగా దేవుని శక్తి దిగి వస్తుంది. Holy Spirit of God is coming down. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తూ ఉన్నారు. He will do wonders for you. ఆయన నీ కొరకు అద్భుత కార్యాలు He చేస్తారు. heals your heart. ఆయన నీ హృదయాన్ని బాగు చేస్తారు. He heals your mind. నీ మనస్సును ఆయన బాగు చేస్తారు. He blesses your family. నీ కుటుంబాన్ని ఆయన దీవిస్తారు. The long life God will give you. దీర్ఘాయుష్ను నీకు దేవుడు అనుగ్రహిస్తారు. Continue praying, my brother. ప్రార్థన చేయండి సహోదరులారా. Father, తండ్రి, let me have a long look. నేను దూరదృష్టి కలిగిన వ్యక్తిగా ఉంటాను. You will let me able to see what is coming afar. దూరము నుండే ఏది వస్తున్నదో నేను చూసే వ్యక్తిగా ఉండాలి తండ్రి. Teach me how to pray. ఎలా ప్రార్థించాలో నేర్పించండి. Teach me how to work. ఎలా పని చేయాలో నేర్పించండి. Teach me how to walk in patience. సహనము కలిగి ఎలా నడుచుకోవాలో నేర్పించండి. Teach me how to walk in godliness. దేవుని భక్తిలో ఎలాగో నడవాలో నేర్పించండి. Oh, teach me how to have patience. ప్రభువా, ఏ విధంగా ఇటువంటి సహనము కలిగి జీవించాలో నాకు నేర్పించండి. Let me walk in brotherly love. నేను సహోదర ప్రేమ కలిగి నడచడానికి సహాయం Teach చేయండి. me how to have brotherly love. సహోదర ప్రేమ ఎలా కలిగి ఉండాలో నేర్పించండి. To love brothers and sisters. నా సహోదరి సహోదరులను ప్రేమించుటకు, To share the word of God. దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు. Touch your people right now. పరిశుద్ధాత్మ నీ ప్రజలను ఇప్పుడే తాకమని అడుగుతున్నా. Anoint your people right నీ now. ప్రజలను ఇప్పుడే అభిషేకించమని అడుగుతున్నా. Every demon go. ప్రతి దయ్యము శక్తి బయటికి పో. Satan, we bind you in Jesus' name. సాతాను నిన్ను యేసు నామములో బంధిస్తున్నా. Evil spirits, దురాత్మ శక్తులారా, darkness, చీకటి, demons, దయ్యములారా, do not disturb others. ఇతరులను మీరు ఇబ్బంది పెట్టొద్దు. Live people of God. దేవుని ప్రజలను విడిచిపెట్టు. Live people of God. దేవుని ప్రజలను విడిచిపెట్టండి. Let the blessing come to our nation. ఆశీర్వాదం మా దేశం మీదకి వచ్చును Let the గాక. blessing come to our state. ఆశీర్వాదం మా రాష్ట్రం మీదకి వచ్చును Let the గాక. blessing come to our life. ఆశీర్వాదం మా జీవితంలోనికి వచ్చును గాక. Hallelujah. We thank you, Jesus. యేసు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. We thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ నీకు We స్తోత్రం magnify చెల్లిస్తున్నా. your name, నీ నామాన్ని Jesus. ఘనపరుస్తున్నాము యేసయ్యా. Everyone can repent if you don't have anyone in this the 8 points. ఈ 8 అంశాల్లో ఏది నువ్వు కలిగి లేకపోయినా ప్రార్థించు, దేవుని కృపను అడుగు. Lord, teach me how to have faith. ప్రభువా, విశ్వాసం ఎలా కలిగి ఉండాలో సహాయం చేయండి. How to walk in virtue. నేను సద్గుణములో ఎలా How నడుచుకోవాలో, to walk in knowledge. జ్ఞానములో ఎలా నడుచుకోవాలో, How to have self-control wherever I go. నేను ఎక్కడికి వెళ్ళినా ఎలాగో ఆశా నిగ్రహం కలిగి ఉండాలో. Father, teach me to have patience, Lord. తండ్రి, సహనము కలిగి ఉండడం నాకు నేర్పించండి. Lord Jesus, teach me. ప్రభువా యేసు నాకు నేర్పించండి. Anoint me with the fruit of the Spirit. ఆత్మ ఫలముతో నన్ను అభిషేకించండి. Gifts of the Holy Spirit. ఆత్మ వరాలు మాకు దయచేయండి. Let me hate all evil in my life. నా జీవితంలో సమస్తమైన చెడుతనాన్ని అసహించుకోవడం నాకు నేర్పించండి. Remove it from my life, నా Lord. జీవితం నుండి తీసివేయండి తండ్రి. Let your blessings flow through my life in నీ Jesus' ఆశీర్వాదం నా name. జీవితము గుండా యేసు నామములో ప్రవహించును గాక. Amen. ఆమేన్, ఆమేన్, ఘనత మహిమ ప్రభావం యేసు పరిశుద్ధ నామమునకే చెల్లును గాక. ఆమేన్. ఆయన కృపతో నింపబడదుము గాక. దగ్గర దృష్టి మాత్రమే కాక దూర దృష్టి కూడా కావాలని చేతుల పైకి ఎత్తుదాం. ప్రభువా, నాకు నా కుటుంబానికి
దూరదృష్టి కలిగిన క్రైస్తవులుగా మేము జీవించాలి దేవా. చాలు ప్రభా. దగ్గర దృష్టికి మాత్రమే కాదు, దగ్గర దృష్టి మాత్రమే కాదు, దూరముగా దూరముగా నువ్వేం చేయబోతున్నావో, ఏం ఈ చేయబోతున్నావు, లోకం మీదకి ఏం రాబోతుందో, లోకం మీదకి ఏం రాబోతుందో, నేను ఎలా సిద్ధపడాలో, ఎలా సిద్ధపడాలో, నీ రాకడికి ఎలా సిద్ధపడాలో అక్కడికి ఎలా సిద్ధపడాలో మాకు నేర్పము మాకు నేర్పు పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా. దూరదృష్టి దయచేయండి. ఒక గుడ్డి క్రైస్తవుడుగా, దూరదృష్టి లేని క్రైస్తవుడుగా నేను జీవించకూడదు. భక్తి కలిగిన వ్యక్తిగా నీ చిత్తం నెరవేర్చుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన పట్టణంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఎక్కడున్నా కరోనా అది తిరిగి వెళ్ళిపోవును గాక, అది తరమబడును గాక. చేతులెత్తి అడుగుదాం, ప్రభా ఈ కరోనా మా వాళ్ళ మధ్యలోకి వద్దు నాయన, దయచేసి ఆ వ్యాధి మా ప్రాంతంలో లేకుండా వెళ్ళగొట్టమని అడుగుదాం. చేతులెత్తి నాయన, చేతులెత్తి అడుగుచున్నాం, నీ సహాయాన్ని కోరుచున్నాం. యేసు నీ సహాయం మాకు కావాలి. ఆ వ్యాధి మా యుద్ధ లేకుండా చేయండి. ఆ తెగులును వెళ్ళగొట్టండి ప్రభా. ఆ తెగులు మా దేశంలో లేకుండా చేయండి, మా రాష్ట్రంలో లేకుండా చేయండి, మా ప్రజల్లో లేకుండా చేయండి, సంఘాలలోకి రాకుండా చేయండి, విశ్వాసంలోకి రాకుండా చేయండి. హట్టి వ్యాధి దూరమగునుగాక. మా పిల్లలకు కానీ, స్కూల్కి వెళ్తున్న, కాలేజీకి వెళ్తున్న చిన్నారులకు కానీ, పెద్దలకు కానీ ఆ వ్యాధులు రాకుండా, సోకకుండా ప్రతి తెగులును తరివేస్తానన్నావు. అయ్యా నీ నామములో ప్రార్థిస్తున్నాను, నీ ప్రజలను యేసు రక్తంలో కవర్ చేయండి. గట్టిగా అడుగుదాం, యేసు రక్తంలో కవర్ చేయండి. యేసు రక్తము మమ్ములను కవర్ చేయునుగాక. సాతానా నీ సైన్యమును, చీకటి శక్తులరా మీ అధికారమును యేసు నామములో కొట్టివేస్తున్నా. యేసు రక్తంలో, యేసు నామములో నిన్ను ఎదిరిస్తున్నాం. వెళ్ళిపో. ప్రభు ఆ కృపనిచ్చేందుకు స్తోత్రం అని చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. సే ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్క స్లైడ్ కొరకు ప్రార్థన చేద్దాం. మీ చేయి చాపి గట్టిగా కంఠమెత్తి మరి ప్రార్థన చేయండి. ఒక్కొక్క విషయం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆలస్యం చేయొద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. స్క్రీన్ వైపు మీ చేయి చాపండి, ప్రార్థన చేయండి. ప్రభా మీ దాసుల కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులు చేస్తున్న సేవను, పరిచర్యను దీవించండి, వర్ధిల్ల చేయండి, ఆశీర్వదించండి. వారు నడిపించే సేవను, సంఘాలను, పరిచర్యలను దీవించండి. ఆకర్లు తీర్చివాడవు నీవే అయ్యా. సేవలో ఏ అవసరం ఉన్నా, పరిచర్యలో ఏ అవసరం ఉన్నా, మీ దాసులు నడిపిస్తున్న సంఘాల్లో ఏ అవసరం ఉన్నా, అది సంఘ స్థలం యొక్క అవసరమైన, మీ దాసుల కుటుంబంలో ఉన్న అవసరతలైనా, ఏ అవసరం ఉన్నా అది తీరిపోవాలనైనా తీరిపోవాలి. గట్టిగా అడుగుదాం, తీరిపోవాలి. మీ దాసులు ఏ దేశానికి వెళ్తున్నా అనండి గట్టిగా. అన్ని దేశాలలో ద్వారాలు తెరవండి, సువార్త సభలు జరిగించండి, ఆత్మీయులైన వారిని లేవనెత్తండి, సేవకులను లేవనెత్తండి, సంఘ స్థలాలు ఇవ్వండి, మందిరాలు కట్టించండి, సేవకులను సిద్ధపరచండి, ఆత్మలు రక్షించండి. ప్రపంచవ్యాప్తముగా అన్ని దేశాలలో సేవ జరగాలి. ఆ కృప మీ దాసులకు దయచేయి. కృప, కృప, గట్టిగా కృప, 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 కృప. ఆత్మలు రక్షించబడునుగాక. అన్ని దేశాల్లో ప్రజలు దేవుని బిడ్డల రక్షణలోకి నడిపించునుగాక. ద్వారములు తెరవబడునుగాక. అన్ని దేశాల్లో నమ్మకమైన సేవకులు, యథార్థమైన సేవకులు, మన ఇండియాలో, మన రాష్ట్రంలో, దేశ విదేశాల్లో దైవజన యుద్ధకు నమ్మకమైన వారిని పంపమని అడుగుదాం. గట్టిగా ప్రార్థన చేద్దాం. యేసయ్య నీ నామములో ప్రార్థిస్తున్నాం. నమ్మకమైన సేవకులను, యథార్థమైన సేవకులను, మంటగల సేవకులను, పేరాశ కోసం కాకుండా, స్వార్థం కొరకు కాకుండా దేవుని సేవ చేయాలి, ఆత్మలు రక్షించాలని మంట కలిగిన ఆత్మీయులైన సేవకులను మీ దాసుని ఎద్దుకు నడిపించండి, నడిపించండి, నడిపించండి. మా ప్రభు యేసు నామములో నడిపించండి. ఆమేన్. సేవకులు, ఇప్పటికే సేవలు చేయుచున్న పరిచారకులు, పాస్టర్స్, ఎవాంజలిస్ట్, ఇప్పటికే ఉన్నటువంటి వారందరూ మరింత నమ్మకస్తులుగా గొప్ప పరిచర్య చేయుటకు కావలసిన కృపా, సహాయము, అభిషేకం వారికి కలుగునుగాక. వారి కుటుంబాలు దీవించబడునుగాక. మరి ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటిలో, మన దేశం అంతట్లో అనేక సంఘాలు కట్టబట్టుకు దేవుడు కృపను దయచేయునుగాక. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో అలాగే కేసీఆర్ గారు, జగన్ గారు మంచి పరిపాలన అందించినట్లు వారికి మంచి ఆలోచనలు ఆ క్యాబినెట్ మినిస్టర్స్కు అసెంబ్లీలో దేవుడు వారికి దయచేయునుగాక. మన దేశం మీద ఉన్న పాపం, శాపం కొట్టివేయబడి మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, అలాగే ముఖ్యమంత్రులు, మన రాష్ట్రంలో ఉన్న అధికారులందరూ, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, మరి ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, మరి అన్ని రకాల ఆర్మీలో ఉన్నటువంటి వారందరి కోసం ప్రార్థన చేద్దాం. ప్రభుత్వ అధికారులందరూ కూడా దేవుడైన యేసు ప్రభుని తెలుసుకుని వచ్చునుగాక. అన్ని తెలుసుకోకుండా అడ్డగిస్తున్న ఆత్మలను
యేసు అధికారం గల నామంలో బంధిస్తున్నాం. క్రీస్తు విరోధి ఆత్మ బంధించబడి మన దేశ ప్రజలకు సత్యం తెలియపరచబడునుగాక. మరి మిషనరీ కుటుంబాలన్నీ కాపాడబడి ఆదరించబడి వారి అక్కర్లు తీరిపోయి వారికి కావాల్సిన ఆదరణ సహాయం ఇప్పుడే అందునుగాక. ప్రభునామంలో ప్రార్థిస్తున్న హాస్పిటల్ పాలైన వారు, ఐసీలో ఉన్నవారు, ఇంటి దగ్గర కూడా జబ్బుతో బలహీనతో ఉన్న వారికి స్వస్థత కనికరం చొప్పున యేసయ్య నామములో స్వస్థత ఆరోగ్యం వచ్చునుగాక. కరోనా వ్యాధిగ్రస్తులకు, అలాగే చీకటి వ్యాధులు, తలనుండి అరికాల వరకు ఏ రోగము ఏ వ్యాధి ఉన్నా వారందరికీ యేసు అధికారం గల నామంలో విడుదల. గట్టి చెప్పండి. మీరే ప్రార్థన చేయండి. చేయి జాపి ప్రభా సకల రోగాల నుండి విడిపించమని. మీకు అవకాశం వచ్చినప్పుడు చాలా గట్టిగా చేయండి. సకల రోగాల నుండి విడిపించండి ఆయన. సకల వ్యాధి రోగముల నుండి విడుదల ఇవ్వండి ప్రభా. కనికరించుము, కాపాడండి, విడుదల ఇవ్వండి, స్వస్థపరచండి. యేసునామములో తల నుండి అరికాల వరకు ఏ రోగమున్నా అది విడిచిపోమని 3 సార్లు చెప్పండి. యేసునామములో సకల వ్యాధులు యేసు అధికారం గల నామంలో. మరి మన పిల్లలకు, మన కుటుంబాలకు ఎటువంటి చెడు అలవాట్లలో పడకుండా ఇప్పటికే పడిన వాళ్ళు విడుదల పొందాలి. ఇక్కడ పడకుండా ఉంటే దేవుని కాపుదల కలిగి వారు దేవుని అగ్ని కంచి వేయబడి కాపాడబడుదురుగాక. ఆమేన్. మరి ఇప్పటికి అలవాట్లు పాలైన వారందరికీ విడుదల వచ్చును. అన్ని రకాల అలవాట్లలో నుండి ఈ ఉదయకాల ప్రార్థనలో ఎవరి కోసం ప్రార్థిస్తున్నా వారందరూ అన్ని రకాల అలవాట్లను విడుదల పొందుదురుగాక. ఇలాంటి అలవాట్లతో ఒక్కసారి లైఫ్ చేంజింగ్ సెంటర్కి అలా వచ్చిన వాక్యం విన్నా, యూట్యూబ్లో ఎక్కడ విన్నా వారు వెంటనే విడుదల పొంది వారు సాక్ష్యం ఇచ్చుటకు దేవుని సన్నిధికి వచ్చి దేవుని బిడ్డలుగా మారిపోదురుగాక. చేజాబు చెప్పండి. యేసు నామములో అన్ని రకాల అలవాట్ల నుండి విడుదల ఇవ్వు నాయనా. లైఫ్ చేంజ్ అయిపోవాలి ప్రభా. ఎంత క్రూరపు చీకటి అలవాట్లైనా, ఎంతగా బానిసలై ఉన్నా ఒక్కమారు మీ దాసులు చెప్తున్న వాక్యం వింటుండగా పరిశుద్ధాత్మ కార్యములు జరగాలి. వెంటనే విడుదల రావాలి ప్రభా. ఆశ్చర్యరీతిగా విడుదల ఇవ్వండి. అట్టి పాపాల మీద వారికి అసహ్యం కలుగునుగాక. ఆమేన్. న్యాచురల్ డిసాస్టర్స్, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, వరదల్లో, భూకంపాల్లో, మరి సునామీల్లో, కరువు కాటకాల్లో ఎటువంటి కీడు కలగకుండా దేవుని పిల్లలందరూ కాపాడబడుదురుగాక. సేవకు ఇచ్చినట్లు, పరిచర్యకి ఇచ్చినట్లు, ఆ నూతన మందిర పని కొరకు ఇచ్చినట్లు నా చేతులను బలపరచిన ఆయన ఆర్థిక సహాయం దయచేయండి. అద్భుతమైన సహాయం మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తుండగా కృపగల దేవా సహాయం పంపించు. ఈ 40 రోజుల్లో ప్రభువా ఆ నూతన మందిరం కొరకు నేను కూడా ప్రత్యేక కానుక ఇవ్వగలిగే సామర్థ్యము నాకు దయచేయము. చేతులెత్తి అడగండి. నాకు దయచేయి ప్రభా, దయచేయము నాయన. అది ఎంతైనా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించునుగాక. ఈ 40 రోజులు ముగించేలోగా ఆశ్చర్యకార్యాలు జరగడము, మనం అనుకున్న మొక్కుబడి చెల్లించడము, కృతజ్ఞత కానుక ఇచ్చుట, అలాగే మీకు జరిగిన సాక్ష్యం చెప్పే రోజు వచ్చునుగాక. రేపటి నుండి సాక్ష్యాలు, అనేక మంది మీ సాక్ష్యం చెప్పే కార్యాలు జరుగునుగాక. ఆమేన్. చేజాపండి. యేసు నామములో మందిర స్థలం వచ్చునుగా కానండి. స్థలం ఇచ్చేవారు వచ్చుదురుగాక, కట్టించేవారు వచ్చుదురుగాక, స్పాన్సర్ చేసేవారు వచ్చుదురుగాక. ప్రభు సిటీలో ప్రార్థనా హాల్ దయచేయండి. ప్రతి సిటీలో కూడా లైఫ్ చేంజింగ్ ప్రేయర్ హాల్ వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వివాహం కాని బిడ్డలకు వివాహములు ఘనముగా యేసు నామములో జరుగునుగాక. వివాహం కాని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి సరైన సంబంధాలు దేవుడు ఏర్పరిచి వివాహములు జరిగించునుగాక. ఆమేన్. మరి ఇల్లు లేనటువంటి వారందరికీ నివాసములు యేసు నామములో చక్కని నివాసం మీకు అనుగ్రహింపబడునుగాక. ఇల్లుని వారు చేయటండి. దేవుని రాకడ వరకు వాడుకోవడానికి ఒక నివాసము క్రీస్తు కనికరం చొప్పున మీకు దొరుకునుగాక. ఆమేన్. ప్రమోషన్, ట్రాన్స్ఫర్స్ దేవుని బిడ్డలకు వచ్చునుగాక. మరి ఆగిపోయిన ఇల్లు, ఆగిపోయిన వివాహములు, ఆగిపోయినటువంటి శుభకార్యాలు, ఆగిపోయిన ఉద్యోగం, వ్యాపారం తిరిగి రీస్టార్ట్ అవునుగాక. నిద్రపోతున్న వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం లేవాలి. జాబ్స్ వచ్చేయాడు చూపించండి. అనేక మందికి ఉద్యోగం లేక బాధపడేవారు ఒకసారి మీ చేయి పైకెత్తండి. మీ కొరకు జాబ్స్ రిలీజ్ అవునుగాక. ఇంతకన్నా గొప్ప శాలరీస్ పొందుకునే మార్గములు తెరవబడునుగాక. మరి మీ అప్పుల బాధలన్నిటి నుండి లోన్స్ క్లియర్ అయిపోయినట్లు, అన్ని రకాల అప్పుల్లో నుండి బయటపడినట్లు సహాయము మీ యొద్దకు వచ్చునుగాక. అడగండి. ప్రభా, ప్రతి అప్పు తీరిపోవాలి. అప్పు లేకుండా సాయించరు ఆయన. అప్పు ఇచ్చేవారుగా చేయండి ప్రభా. అప్పు పుచ్చుకోవడం కాదు కానీ
అప్పు ఇచ్చే స్థితి నాకు కావాలి. గట్టిగా అడగండి, నాయన నేను అప్పు ఇచ్చే స్థితిలో ఉండాలి. అప్పు చేసే స్థితి నాకు వద్దు నాయన, అప్పు ఇచ్చే స్థితి నాకు కావాలి. నన్ను దీవించండి ప్రభు. గట్టిగా అడగండి, యేసయ్యా నీ కృప దయచేయి. మా గృహంలో అప్పులు పాలవకుండా సహాయం చేయి. ఉన్న అప్పులు తీరిపోటుకు సహాయం దయచేయమని చేతులెత్తి గట్టిగా అడగండి, డాడీ సహాయం కావాలి. ఆమేన్. ధారాళముగా మీ యొద్దకు వచ్చునుగాక. మరి గర్భఫలం లేని వారికి సంతానము కలుగునుగాక. ఫలము గర్భం ఫలించి గర్భఫలం పొంది వారి సాక్ష్యం ఇచ్చుదురుగాక. ఆమేన్. చిన్నగా ప్రారంభించిన వ్యాపారాలు, ఉద్యోగాలు, స్కూల్స్ కానీ ఏవైనా దేవుని బిడ్డలు ప్రారంభించిన చిన్నగా ప్రారంభించిన గొప్ప స్థాయికి చేరునుగాక. గాడ్ బ్లెస్ చిల్డ్రన్ అని చెప్పండి. మన పిల్లలను దేవుడు పాస్టర్స్గా, ఎవాంజలిస్ట్గా, మిషనరీలుగా, మరి ఐఏఎస్, ఐపీఎస్లుగా, ఇంకా అవసరమైతే మంచి హానెస్ట్ పొలిటీషియన్స్గా, లీడర్స్, పైలట్, సైంటిస్ట్, డాక్టర్స్, జడ్జెస్, ఇంజనీర్లుగాను ఇంకా గొప్ప గొప్ప వారుగా మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభా మా పిల్లలను దీవించు నాయన, గొప్ప స్థానంలో ఉంచండి ప్రభా, గొప్ప స్థాయిలో గొప్ప స్థానంలో ఉంచండి. వారికి జ్ఞానము తెలివిని అనుగ్రహించండి. పరీక్షలు రాయిచుండగా వీళ్ళందరికీ జ్ఞానము కలుగునుగాక, తెలివి, బుద్ధి, జ్ఞానము కలుగునుగాక. పరీక్షలు రాయిచున్న బిడ్డలందరికీ జ్ఞాపక శక్తిని దయచేయండి. వారికి బుద్ధి జ్ఞానములు అనుగ్రహింపబడునుగాక. గాడ్ బ్లెస్ యు. మరి నింపుము దేవాని, ఇంతవరకు నింపాడు దేవుడు, ఇంకా అధికముగా నింపండి. నీ పరిశుద్ధాత్మతో, నీ ఆత్మవరములతో, ఫలముతో ఇంకను మీ దాసులను, వారి కుటుంబాన్ని, మమ్మలను నింపండి ప్రభాని. చేజాపి గట్టిగా ప్రార్థన చేద్దాం. ప్రభా మీ దాసులు, వారి కుటుంబాన్ని, అలాగే పరిచర్యలో ఉన్న మమ్మల్ని అందరినీ ఇంకను అధికముగా నాయన అనండి గట్టి, ఇంకా అధికముగా ఆత్మబలంతో, శక్తితో, కృపతో నింపుము దేవాన్ని. బిగ్గరగా నాలుగు, నింపుము దేవా, నింపుము నాయన, నింపండి మా ప్రభా. బలముతో నింపు, శక్తితో నింపు, కృపతో నింపు, మంచి ఆరోగ్యం దయచేయి, మంచి బలమును మాకు దయచేయండి. నేనంటాను ఆమె చెప్పండి, మనమును మన కుటుంబాలను ఆత్మతో నింపబడుదుముగాక, ఇంకా నింపబడుదురుగాక, ఇంకా ఇంకా ఆశీర్వదించబడుదురుగాక. నెక్స్ట్, గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్ అని చెప్పండి. యెరూషలేమాని క్షేమం కలుగునుగాక, వర్ధిల్లుదుగాక. యెరూషలేమాని సరిహద్దుల్లో సమాధానముండునుగాక. ప్రార్థన చేద్దాం, గట్టిగా చేయండి. ప్రభా యెరూషలేం కొరకు ప్రార్థన చేయుచున్నాను. యెరూషలేంలో సమాధానం ఉండాలి, సమాధానం ఉంచునాయన. కాపుదలు ఇవ్వండి, నీ కనికరం చొప్పున కాపాడండి, నీ ప్రజలను కాపాడండి ప్రభా. గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్ అని చెప్పండి గట్టిగా. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోని తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, మహిమ, ఘనత, ప్రభావము సర్వము నీదైన మా తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా ప్రభు యేసునే సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్. ఆమేన్. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. నీకు అనే మాట తీసి నాకు అనిపించదు. నాకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నా గుడారమున సమీపించదు. దేవుని కాపుదల మీకు తోడే ఉండుగాక. ఏ కరోనా నా గుడారమున సమీపించదు, ఏ కోవిడ్-19 రాకుండా యేసు రక్తము కాపాడునని. ప్రపంచం దేనికైతే భయపడుతుందో దానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చెప్పండి, ఆరాధిస్తున్నావు. కాపాడు. జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే. ఈ కరుణా నా గుడారము సమీపించదు, ఈ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు.
బలము పరిశుద్ధాత్ముడి ఆధారము యేసు రక్తమే నాకాశ్రయం యేసు సన్నిధి నా జయము 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 జయ కరుణా నా గుడారము సమీపించదు ఈ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు ఈ కరుణా నా గుడారము సమీపించదు ఈ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు జయం జయం యేసు రక్తమే 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 సర్వశక్తుడి నాశ్రయం ప్రభుయే సేనా రక్షణ ఓ సర్వశక్తుడి నాశ్రయం ప్రభుయే సేనా రక్షణ యేసు నామమే నాకాశ్రయం యేసు రక్తమే కాపాడును 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 జయం జయం యేసు రక్తమే జయం జయం యేసు రక్తమే జయం జయం యేసు రక్తమే జయం జయం యేసు రక్తమే ఈ కరుణా నా గుడారము సమీపించదు ఏ అపాయము రాకుండా యేసు రక్తమే కాపాడు ఈ కరుణా నా గుడారము సమీపించదు ఏ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు జయం జయం యేసు రక్తమే 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 Hallelujah. Praise the Lord. యేసు రక్తములో నిలిచే విడుదల, స్వస్థత, సమాధానం, నీ ఇంటికి రక్షణ. దేవుని కృప, దేవుని సహాయం. దేవుని వాక్యమే నా బలము పరిశుద్ధాత్ముడి ఆధారము దేవుని వాక్యమే నా బలము పరిశుద్ధాత్ముడి ఆధారము యేసు రక్తమే నాకాశ్రయం యేసు సన్నిధి నా జయము యేసు రక్తమే నాకాశ్రయం యేసు సన్నిధి నా జయము జయం జయం యేసు రక్తమే 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 ఈ కరుణా
యేసు రక్తమే కాపాడును 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 హల్లెలూయా. ఏ కరోనా నా గుడారమున సడలించదు, ఏ కోవిడ్-19 రాకుండా యేసు రక్తము కాపాడు. ఆమేన్. ప్రత్యేక గమనిక. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా తదుపరి సమాచారం మీకు అందించే వరకు అన్ని లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లో ప్రతి నెల మొదటి శుక్రవారం మరియు ప్రతి శని ఆదివారాల్లోనూ ప్రత్యేక సందర్భాలలోనూ దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారు అందించే పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడిన ఆత్మీయ దైవవాక్య సందేశాలను పీజే స్టీఫెన్ పాల్ అను యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారాను మరియు లైఫ్ చేంజింగ్ అను మా ఛానల్ ద్వారాను వివిధ సువార్త ఛానల్స్ ఆరాధన కల్వరీ ఛానల్స్ ద్వారాను దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారు మీ కొరకు ప్రత్యేక వాక్య సందేశాలను అందించి ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. ఈ విపత్కర సమయంలో మీ గృహాలలోనే ఉంటూ మీ గృహాలను విడిచి బయటకు రాకుండా ప్రభుని స్తుతించి ఆరాధించే చక్కని అవకాశం. మరిన్ని వివరములకై 9542902902 7799902101 7799934576. జీవము గల దేవా, నీకే స్తోత్రం రక్షణకర్తవైన మా దేవా, నీకే స్తుతి భూమి ఆకాశములను సృజించిన మా దేవా, నీకే ఆరాధన కరుణా సంపన్నుడు అయిన మా తండ్రి, నీకే మహిమ కీర్తనీయుడు అయిన మా ప్రభువా, నీకే ఘనత సత్య స్వరూపువైన మా దేవా, నీకే స్తోత్రం ఆశ్చర్యకరుడు అయిన మా దేవా, నీకే స్తుతి అద్భుతకరుడు అయిన మా తండ్రి, నీకే ఆరాధన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా దేవా, నీకే మహిమ ఆకాశమందు ఆసీనుడు అయిన మా తండ్రి, నీకే ఘనత జాలిగల దైవమా, నీకే స్తోత్రం ప్రేమగల మా తండ్రి, నీకే స్తుతి బలముగల మా దేవా, నీకే ఆరాధన ఇజ్రాయేలు కాపురువైన మా దేవా, నీకే మహిమ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవా, నీకే ఘనత అల్ఫాయు ఓమెగయు అయ్యున్న మా దేవా, నీకే స్తోత్రం ఆదియు అంతమయున్న మా దేవా, నీకే స్తుతి సత్యం జీవం మార్గమయున్న మా దేవా, నీకే ఆరాధన మొదటివాడవును కడపటివాడవయున్న మా తండ్రి, నీకే మహిమ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేవేల దూతలతో కొనియాడబడుచున్న మా ప్రభువా, నీకే ఘనత
హల్లెలూయా 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 వాక్యమై ఉన్న దేవ స్తోత్రం. చప్పట్లు కొడుతూ పాడదాం. వాక్కుతో బ్రతికించు దేవ స్తోత్రం. వాక్యమై ఉన్న దేవ స్తోత్రం. వాక్కుతో బ్రతికించు దేవ స్తోత్రం. వాగ్దానమిచ్చి నెరవేర్చు దేవా వాత్సల్య పూర్ణుడా స్తోత్రం. వాగ్దానమిచ్చి నెరవేర్చు దేవా వాత్సల్య పూర్ణుడా స్తోత్రం. అందరూ రెండు చేతుల పైకి ఎత్తి పాడదాం హృదయపూర్వకంగా. స్తోత్రం చెల్లిద్దాం. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం తండ్రి. అభిషేకించువాడా నీకు స్తోత్రం అని అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. నీ శక్తితో మమ్మల్ని నింపు ప్రభువా. నీ ఆత్మ వరములతో నీ ఆత్మ శక్తితో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా స్తోత్రం. అభిషేకించువాడ స్తోత్రం. పరిశుద్ధాత్ముడా స్తోత్రం. అభిషేకించువాడ స్తోత్రం. నీ శక్తితో నింపి వరములు దయచేసి పరిశుద్ధాత్ముడా స్తోత్రం. నీ శక్తితో నింపి వరములు దయచేసి పరిశుద్ధాత్ముడా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా
నా జీవితాన్ని చేతిలో పెడుతున్నాను, నా కుటుంబాన్ని చేతిలో పెడుతున్నాను. మై లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, మై ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ హ్యాండ్. లార్డ్ యు సెడ్ కాస్ట్ యువర్ బర్డన్స్ అపాన్ యు. నా భారం నీ మీద మోపమన్నావు ప్రభువా, నా భారం నీ మీద మోపుచున్నాను నాయన. ఇదిగో నా మనసులో ఏదైతే భారంగా ఉందో, నా కుటుంబానికి ఏది భారంగా ఉందో, నా జీవితంలో ఉన్న భారం అంతటిని నీ పైన మోపుచున్నాను ప్రభువా. నా భారం నీ పైన మోపుచున్నాను నాయన. నాకు సహాయం కావాలి. ఈ వేకువజామున వేడుకుంటున్నాను, పరలోక తండ్రి నాకు సహాయం కావాలి. నీ దూతల సహాయం నాకు కావాలి. నా పట్ల ఆశ్చర్యాలు జరిగించండి ప్రభువా. అయ్యా, నీ సన్నిధి నేను చూడాలి, నీ బలమైన కార్యాలు నేను చూడాలి. నీ ఆత్మ నా మీద ఉంచండి, మీ ఆత్మ నా మీద ఉంచండి. నీ బలమైన ఆత్మతో నన్ను నింపండి. ప్రార్థించండి, ఆపద ప్రార్థన చేస్తూనే ఉండండి. ఓ లార్డ్, వి థ్యాంక్ యూ. జీసస్, ప్రొటెక్ట్ ఆల్ యువర్ చిల్డ్రన్ as they are praying. Let them pray and receive the answer for their prayer. Hallelujah. We thank you, Father God. We praise you. Oh, we worship you, Jesus. Lord my God, we thank you. Oh, we worship you, Lord my God. Lord, every need be met. Let miracles happen, oh God. Let wonders happen, oh God. Lord, you said, ask it shall be given to you. అడుగు మనకి అనుగ్రహింపబడినన్నావు. అడుగుచున్న ప్రతి ఒక్కరిని తాకండి మా ప్రభువా. గొప్ప స్వరంతో ప్రార్థన చేయండి, మొర్ర పెట్టండి, పోరాడండి ప్రార్థనలో. Let wonders happen to your people, oh God. We thank you for the Lord. Amen, amen, amen. Hallelujah. We thank you, Lord. We praise you, Lord. Worship you, Lord. చెప్పండి, మాట చెప్పండి. యేసయ్యా, నా భారం అంతటిని నీ మీద మోపమన్నావు. ఆదుకుంటాను వాగ్దానం చేశావు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకునని సెలవిచ్చిన మా తండ్రి, మా భారం నీ మీద మోపుచుండగా ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరిగిస్తున్నందుకు వేలాది స్తోత్రాలు నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పండి. జవాబు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. మా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు స్తోత్రం అని. హల్లెలూయా, హల్లెలూయా. We praise you, Lord. Oh, we worship you, Jesus. Oh, we glorify your name, Jesus. Hallelujah. We thank you, Lord my God. We praise you, Father God. We worship you. చప్పట్లు కొడుతూ మా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు స్తోత్రం. జవాబు ఇచ్చినందుకు స్తోత్రం మా ప్రభా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చినందుకు స్తోత్రం అని మరి ఆ చేతులు పైకి ఎంత గట్టిగా స్తుతిస్తారో అంత గట్టిగా స్తోత్రాలు చెప్పండి ప్రభా. మా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు వేలాది స్తోత్రం, 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 స్తోత్రం అని గట్టిగా గంభీరంగా. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. We praise you, Lord. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, గట్టిగా బిగ్గరగా దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఉదయకాలం దేవుని స్తుతించడం మంచిది. స్తోత్రం. వేకువజామున ఆయన గర్భరిస్తుండగా ఆశీర్వాదాలు మనపైకి వస్తాయి. Hallelujah, we thank you, we praise you. స్తోత్రం. నా ప్రార్థన ఆలకించుమయా యేసయ్యా, నా ప్రార్థన ఆలకించుమయా. ఆదరించు వాడవు నీవు, నాకు అభయమిచ్చే దేవుడవు నీవే. ఆదరించు వాడవు నీవు, నాకు అభయమిచ్చే దేవుడవు నీవే. ఆత్మతో సత్యముతో ఆరాధించెదా నిన్నే నా యేసయ్యా. ఆత్మతో సత్యముతో ఆరాధించెదా నిన్నే నా యేసయ్యా. నా ప్రార్థన ఆలకించుమయా యేసయ్యా, నా ప్రార్థన ఆలకించుమయా.
చప్పలు కొడతాం భక్తిహీనుడు గుడారములో. భక్తిహీనుల గుడారములు వేయి దినములు గడుపుట కంటే నీ మందిరములోన ఒకరోజు గడుపుట నాకెంతో మేలయా. భక్తిహీనుల గుడారములు వేయి దినములు గడుపుట కంటే నీ మందిరములోన ఒకరోజు గడుపుట నాకెంతో మేలయా. నిన్ను విశ్వసించిన వారి సహవాసములో గడుపుట ఎంత భాగ్యము, నాకెంతో భాగ్యము. నిన్ను విశ్వసించిన వారి సహవాసములో గడుపుట ఎంత భాగ్యము, నాకెంతో భాగ్యము. నా ప్రార్థన ఆలకించుమయా యేసయ్యా, నా ప్రార్థన ఆలకించుమయా. అనుదినము నా భారమంతి నీవే భరించుచున్న దేవా నీకే స్తోత్రం. నా కష్టకాలమందున నన్ను ఆదుకున్న దేవుడు నీవై ఉన్నావు, నీకే ఆరాధన పాడదాం చప్పట్లు కొడుతూ. అనుదినము నా భారమంతయు నీవే భరించుచున్నావు. నా కష్టకాలమున నన్నాదుకున్న దేవుడవు నీవే. అనుదినము నా భారమంతయు నీవే భరించుచున్నావు. నా కష్టకాలమున నన్నాదుకున్న దేవుడవు నీవే. నిన్నాశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆరాధించెదా నీకై జీవించెదా. నిన్నాశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆరాధించెదా నీకై జీవించెదా. నా ప్రార్థన ఆలకించుమయా యేసయ్యా, నా ప్రార్థన ఆలకించుమయా. ఆదరించు వాడవు నీవు, నాకు అభయమిచ్చే దేవుడవు నీవే. ఆదరించు వాడవు నీవు, నాకు అభయమిచ్చే దేవుడవు నీవే. ఆత్మతో సత్యముతో ఆరాధించెదా నిన్నే నా యేసయ్యా. ఆత్మతో సత్యముతో ఆరాధించెదా నిన్నే నా యేసయ్యా. నా ప్రార్థన ఆలకించుమయా యేసయ్యా, నా ప్రార్థన ఆలకించుమయా. అందరం కలిసి పాడదాం. నా ప్రార్థన
ప్రార్థనాలకిల్చుమయా యేసయ్యా నా ప్రార్థనాలకిల్చుమయా. మహిమ నీకే ఘనత. హల్లెలూయా, we praise you. Amen. హల్లెలూయా. క్రీస్తు సమాధానం మనపైకి బలంగా దిగి వచ్చును గాక. మీకు మీ కుటుంబాలకు దేవుని సమాధానం తోడే ఉండును గాక. మీ పక్కవర్తి చెప్పండి, మీకు సమాధానం కలుగును గాక. యేసు నమ్మిన వారి పట్ల దేవుని చిత్తం, ప్రభు యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? క్రీస్తును అంగీకరించిన వారు, చీకటి నుండి వెలుగులోకి అడుగు పెట్టిన వారు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను, ఆయన శిలువలో కార్చిన రక్తాన్ని, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని గుర్తించి, నా ఆత్మరక్షణ కొరకే ప్రభు తన సర్వాన్ని త్యాగం చేశారని ఎప్పుడైతే నీ హృదయంలో ప్రభునందు విశ్వాసం ఉంచి నోటితో యేసే నా ప్రభు అని ఒప్పుకుంటావో, నువ్వు రక్షణలోకి వస్తున్నావు. రక్షింపబడిన నాటి నుండి దేవుడు నీ పట్ల ఏం కోరుచున్నాడు? నీవు బహుగా ఫలించాలి అన్నది దేవుని చిత్తం. యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇందువలన మీరు నాకు శిష్యులవుతారు. యేసు ప్రభు వారికి శిష్యులు అవ్వాలని ఎంతమంది కోరిక ఉంది? మరి యేసు ప్రభు వారికి శిష్యులుగా ఉండాలంటే, తండ్రికి మహిమ రావాలంటే నీవు బహుగా ఫలించాలి. యేసు నమ్మిన నీవు విఫలుడు కాదు, ఫలించే వ్యక్తిగా మారాలి. నువ్వు ఫలిస్తున్నప్పుడు తండ్రికి మహిమ. యేసు ప్రభు వారికి శిష్యులుగా ఉండాలన్నా, తండ్రికి మహిమ రావాలన్నా, దేవుని నమ్మిన నీవు ఫలించాలి. నీవు ఫలించినప్పుడు తండ్రికి మహిమ, అలాగనే నీకు మేలు కలుగుతుంది. యేసయ్యకు శిష్యుడిగా ఉండగలుగుతావు. అంటే ఫలింపని వ్యక్తి యేసయ్యకు శిష్యుడిగా ఉండలేడు, తండ్రికి మహిమ తీసుకురాలేడు. క్రైస్తవుడిగా నువ్వు ఓడిపోతూ ఫలించకుండా ఉంటే నువ్వు దేవునికి మహిమ తేవట్లేదు. రెండవదిగా యేసయ్య శిష్యుడిగా నువ్వు ఉండట్లేదు. సో దేవుని చిత్తం ఏమై ఉన్నది అంటే నీవు ఫలించాలి. ఎలా ఫలించాలి? మనల్ని దేనితో పోల్చాడు? ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అన్నాడు. అంటే మనల్ని కలిపాడు యేసయ్యతో. యేసును ఎప్పుడైతే నువ్వు నమ్మి అంగీకరించావో యేసయ్యతో నువ్వు కలిసిపోయావు. ప్రభులో నువ్వు ఏకమై ఉన్నావు. ప్రభు యొక్క ఆత్మ నీ యొక్క ఆత్మ ఏకమై ఉంది. 1 కొరింథీ 6:17 ప్రభు నీవు ఏకమై ఉన్నావు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అన్నాడు. సో తీగగా ఉన్న నీవు బహుగా ఫలించాలని దేవుని చిత్తం. నువ్వు కొద్దిగా ఫలించుట కాదు, కానీ యేసును అంగీకరించిన నీవు బహుగా ఫలించాలని ప్రభు కోరుచున్నాడు. That's the desire of God. అది దేవుని యొక్క కోరిక అయి ఉన్నది. So God wants everyone to be fruitful. ప్రతి ఒక్కరూ ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. The same desire you see Genesis chapter 1:28 and 29. ఆదికాండం 1:28-29 అటువంటి ఆశను మనం చూడగలుగుతున్నాం. And he said that be fruitful. మీరు ఫలించుడి అని దేవుడు చెప్పారు. I bless you, be fruitful and be multiply. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, మీరు ఫలించుడి, అభివృద్ధి పొందుడి అని దేవుడు చెప్పాడు. He also said to Noah and his children, be fruitful, be multiply. ఆదికాండం 9వ ఆదికాండం 10వ మనం చదువుతున్నప్పుడు నోవాహు అతని కుటుంబానికి మీరు ఫలించుడి, అభివృద్ధి చెంది విస్తరించండి అని దేవుడు ఆశీర్వదించారు. John 10:10. యోహాను 10:10. Jesus Christ came to this world to give life abundant. యేసు క్రీస్తు వారి లోకములోనికి జీవమును, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చారు. Luke chapter 13:6-13. లోకాసువార్త 13:6-13 వరకు. When you bear more fruits, God is so happy. మీరు బహుగా ఫలించి అనేక ఫలములు ఫలించినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తారు. Mark chapter 11:11-24. మార్కు సువార్త 11:11-24 వరకు. He wants us to bear more fruits. మనం బహుగా ఫలించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. So you want to multiply, you want to increase blessings upon your life. నీ జీవితంలో నువ్వు వర్ధిల్లాలని, నీ జీవితంపై ఆశీర్వాదాలు అధికం చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. God wants to see increase in your life. నీ జీవితం వర్ధిల్లాలని, అభివృద్ధి చెందాలని, చూడాలని కోరుతూ ఉన్నాడు. Proverbs 10:22. సామెతలు 10:22. Proverbs 10:22 says the blessings of the Lord make you rich. సామెతలు 10:22 యెహోవా ఇచ్చే ఆశీర్వాదం నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తాయి. కొద్దిగా ఫలించడం కాదు, 10%, 20%, 30% ఫలించడం కాదు, కానీ 100% ఫలించాలని నీ దేవుడు కోరుచున్నాడు. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్. గాడ్ వాంట్స్ యూ టు బి ఫ్రూట్ఫుల్ 100%. నీవు నూరింతలుగా ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. సో వెన్ యు ఆర్ ఫ్రూట్ఫుల్, నీవు ఫలించినప్పుడు, వెన్ యు ఆర్ బ్లెస్డ్, నీవు దీవింపబడినప్పుడు గాడ్ ఇస్ గ్లోరిఫైడ్. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. God is glorified. దేవుడి మహిమ పరచబడతాడు. In what we have to be fruitful? మనం దేని యందు ఫలించవలసి ఉంది? Many people think when we are fruitful, always we think about money.
ఈ ఫలించుట అనగా అనేకులు దేని గురించి ఆలోచిస్తారంటే డబ్బు విషయం గురించి ఆలోచిస్తారు. Many people think about the richness of this world. అనేకులు ఈ లోకంలో ఉన్న సంపదలు సంపాదించడం అనుకుంటారు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, being fruitful in God. మొదటగా దేవుని యందు మనం ఫలించాలి. For example, ఉదాహరణకు when you read Galatians chapter 5 verse 22, గలతీయులు 5వ అధ్యాయం 22వ వచనం మీరు చదివినప్పుడు the word said, అక్కడ వాక్యం అంటుంది, the love, joy, peace, long suffering, these are the fruit of the spirit. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం ఇవన్నీ కూడా ఆత్మ ఫలం అని చెప్తూ ఉంది. These are the fruit of the spirit. ఇవన్నీ కూడా ఆత్మ ఫలం అయి ఉన్నవి. So we should be more fruitful in love. కనుక మనం ప్రేమ యందు అధికముగా ఫలించేవారుగా ఉండాలి. First of all, not in money, but first in the love of God. మొదటగా డబ్బు అందు ధనమందు కాదు కానీ దేవుని ప్రేమ యందు మనం ఫలించాలి. And in the joy of the Lord. దేవుని యొక్క సంతోషమునందు మనం ఫలించాలి. And peace. సమాధానమునందు. When you bear this fruit more, మీరు ఈ ఫలము అధికముగా ఫలించినప్పుడు God will bless you richly in all the areas wherever you go. నీవు ఎక్కడికి వెళ్ళినా ప్రతి విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. క్రీస్తునందు ఆనందించమన్నాడు. దేవునిలో ఆనందం ఉంది. దైవికమైన ఆనందం వేరు, లోక సంబంధమైన ఆనందం వేరు. తిను పదార్థాల నుండి వచ్చే ఆనందం వేరు, వస్త్రాలు ధరించుకున్నప్పుడు వచ్చే ఆనందం వేరు, లోక సంబంధమైనటువంటి ధన సంపదలు సంపాదించినప్పుడు కలిగే ఆనందం వేరు, క్రీస్తునందు ఆనందం వేరు. ఇది ప్రార్థించి మారు మనసు పొందినప్పుడు వ్యక్తి హృదయంలో పుట్టేటువంటి రక్షణ ఆనందం. ఈ ఆనందం, ఈ సంతోషం మనం కలిగి ఉండాలి. బీ ఫ్రూట్ఫుల్ ఇన్ ఆల్ అదర్ థింగ్స్. తర్వాత మిగతా అన్ని విషయంలో కూడా మీరు ఫలించుదురు. God will make you fruitful. దేవుడిని ఫలింపజేస్తారు. It is his command. అది ఆయన ఆజ్ఞ. It is his desire. అది ఆయన కోరిక. It is his will అది ఆయన చిత్తము. that his children should be fruitful. తన బిడ్డలందరూ ఫలించాలని ఆయన It means చిత్తము. your life should be fruitful. నీ జీవితం ఫలించే జీవితంగా God ఉండాలి. wants you to increase in all. నీవు ప్రతి విషయంలో వర్ధిల్లాలని, అభివృద్ధి పొందాలని కోరుతున్నాడు. Except sin, God wants you to be fruitful in every good things. ప్రతి విషయంలోనూ కూడా మంచి విషయంలో అన్నిటిలోనూ ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. Except sin. పాపము తప్పించి, పాపములో కాక ప్రతి విషయంలోనూ మీరు ఫలించాలి. You never be fruitful in sin, పాపములో మాత్రం ఫలించకూడదు, but be fruitful in God. దేవుని యందు ఫలించాలి. Remember, Joseph was a fruitful person. యోసేపు ఫలించే వ్యక్తిగా ఉన్నాడు. Wherever he stepped in, అతడు ఎక్కడ అడుగు పెట్టినా there was a blessing. అక్కడ ఆశీర్వాదాలే In వచ్చాయి. any office he stepped in, అతడు ఏ ఆఫీసులో అడుగు పెట్టినా, any place he stepped in, ఏ స్థలములో అడుగు పెట్టినా he was a very good fruitful branch. అతడు ఫలించేటువంటి కొమ్మగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. Why not you and me? నీవు నేను ఎందుకు అలా We believe ఉండకూడదు? the same God. మనం అదే దేవుని ఆరాధిస్తున్నాం. Joseph, wherever he went, even a heathen country, యోసేపు ఎక్కడికి వెళ్ళినా, అన్య దేశంలోకి వెళ్ళినా ఫలించాడు. among Gentiles, మరి అన్య జనుల మధ్యలో among కూడా, the people, those who don't worship God, దేవుని ఆరాధింపని ప్రజల మధ్యలో కూడా ఫలించాడు. in their office he was a fruitful person. వారి ఆఫీసులో పనిచేస్తూనే ఫలించే వ్యక్తిగా And ఉన్నాడు. he was not only fruitful, ఫలించడం మాత్రమే కాదు, he also systematic. అతడు ఒక క్రమము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. He always used to think ahead. ఎప్పుడు కూడా దూరదృష్టి కలిగి ముందుగా He ఆలోచించేవాడు. used to prepare the things early, అతడు ముందుగానే ఆలోచించి పనులన్నీ సిద్ధం చేసేవాడు. even though he is not belong to that country. అతడు ఆ దేశానికి చెందకపోయినా ఆ దేశం గురించి దూరదృష్టి కలిగి He ఉన్నాడు. was honest in his work. అతడు చేసిన పనిలో నిజాయితీ కలిగి He ఉన్నాడు. was faithful in his work. తన పనిలో నమ్మకంగా He పనిచేశాడు. was diligent, అతడు యథార్థంగా ఉన్నాడు, sober, మరి ధైర్యంగా ఉన్నాడు, and a good person. చక్కని వ్యక్తిగా పనిచేశాడు. You are the children of God. నీవు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలవై ఉన్నావు. If you want to bear more fruits, 3 things you should have. నీవు అధికంగా ఫలించాలంటే 3 విషయాలు కలిగి ఉండాలి. We should be grafted to God. మనము దేవునికి అంటుకట్టబడి మనం అతుకబడిన వారమై ఉండాలి. You should not be disconnected from the vine. మనము ఆ యొక్క ద్రాక్షావళి నుండి వేరు చేయబడిన వారిగా ఉండకూడదు. Should be connected. మనం దానితో కలపబడి ఉండాలి. So what the word of God says, John chapter 15 verse 1 and 2. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాల్లో వాక్యం ఉంటుంది. If you don't abide in me, మీరు నా యందు నిలిచి ఉండకపోయిన యెడల you can never bear any fruit. మీరు ఏ ఫలము కూడా ఫలింపలేరు. To bear more fruit, first of all, you should be connected with Jesus. నీవు బహుగా ఫలించాలి అంటే మొట్టమొదటిగా నీవు యేసుతో కలపబడి ఉండాలి. In other words, abide in Jesus. మరొక మాటలో యేసు యందు నిలిచి ఉండాలి. I am the vine, you are the branches. He that abideth in me, I in him, the same bringeth forth much fruit. So how many of you would like to bring much fruit in your life? ఎంతమంది మీ జీవితంలో బహుగా ఫలించాలని కోరుతున్నారు? So if you want to bring much fruit, నీవు బహుగా ఫలించాలని కోరినట్లయితే, you want to see much fruitful life, నీవు ఫలించే ఫలభరితమైన జీవితం చూడాలంటే, a faithful life, నమ్మకమైన జీవితం, a successful life, విజయవంతమైన జీవితం, a victorious life, జయ జీవితాన్ని జీవించాలంటే you need to have this. నీవు దీన్ని కలిగి ఉండాలి. What is that? అదేంటి? Abide in him. ఆయన యందు నిలిచి ఉండుడి. Abide in Jesus. యేసు యందు నిలిచి ఉండుడి. And he in you.
ఆయన నీ యందు ఉండాలి. Many people are trying to abide in Jesus, but Jesus is not trying to be in them. అనేకులు యేసు యందు నిలిచి ఉండాలనుకుంటున్నారు, కానీ యేసు ప్రభువుని తమ హృదయంలో ఉంచుకోవడానికి ఇష్టపడటం లేదు. Why? ఎందుకు? You should obey God's word. నీవు దేవుని వాక్యానికి కూడా లోబడాలి. By obeying God's word, you are asking Jesus, come and dwell in me. దేవుని వాక్యానికి లోబడటం ద్వారా యేసు ప్రభువా నాలోనికి వచ్చి నివసింపండి అని దేవునికి మీరు అడుగుతూ ఉన్నారు. Come and dwell in me, Lord. నాలోనికి వచ్చి నివసించు ప్రభువా. విజయమా వినండి, ఆయన రమ్మని మనలో ఉండమన్నప్పుడు మనం ఆయన యందును ఆయన మన యందును. ఎలా ఉంటాడు ప్రభు మన యందు? వాక్య రూపములో. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడే. ఆ వాక్యమైన ప్రభు నీ లోపల నివసిస్తాడు. అంటే వాక్యాన్ని నువ్వు ధ్యానించు, వాక్యాన్ని గుండెలో పెట్టుకో. వారు మాట్లాడి వీరు మాట్లాడి చెత్త చెదారమంతా నీ హృదయంలో పెట్టుకోవద్దు. ఎప్పుడు అప్పుడే విడిచిపెట్టేసాయి. ఫర్గివ్ అండ్ ఫర్గెట్, మర్చిపో, క్షమించు, మర్చిపో. ఆ తర్వాత నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నీవు దేవుని వాక్యాన్ని గుర్తుంచుకో. 119 కీర్తన 11 వచనం, నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను. అదే వాక్యమును మీ గుండెల్లో కలిగి ఉండండి. నీ వాక్యము నా పాదమును, దీపం నా త్రోవకు వెలుగునై ఉంది. 119 కీర్తన 105 వచనం. అందుకే వాక్యములో రాయబడింది, వాక్యమును కలిగి ఉండు, క్రీస్తును కలిగి ఉండు. రెండవదిగా, క్రీస్తును కలిగి ఉన్న నీవు ఆయనలో ఉండడమే కాకుండా ఫలించడం ప్రారంభించాలన్నాడు. అంటే నీవు ఆయనలో ఉన్న జీవాన్ని రిసీవ్ చేసుకో. ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి తీగలు ఏం చేస్తాయంటే రోజు అందులో వచ్చేటువంటి ఆ జీవాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. తీగ మీరు, ద్రాక్షవల్లి నేను. ఎందులో ఉన్నది జీవం చెప్పండి? ద్రాక్షవల్లిలో ఉంది. తీగ ఏం చేస్తూ ఉండాలి? రోజు జీవాన్ని తీసుకోవాలి. అదే ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, దేవుని స్తుతించుడు ద్వారా, ఆరాధించుడు ద్వారా, ప్రభునందు విశ్వాసంతో ముందుకు సాగుతున్నప్పుడు నీ ఆత్మలోనికి జీవం వస్తూనే ఉంది. ప్రతిరోజు క్రీస్తులో ఉన్న ఆ సత్యాన్ని, ఆ జీవమును నీ సొంతం చేసుకుంటున్నావు. తద్వారా నువ్వు ఫలించడం ప్రారంభిస్తున్నావు. ఫలించడం ప్రారంభించినప్పుడు ఇక ఆగడం అంటూ ఉండదు. ఆ ఫలం అధికం అవ్వాలి. కానీ ఏ తీగలైతే ఫలింపవో అట్టి వాటిని తీసి పారవేస్తాను. ఫలింపని ప్రతి తీగను ప్రభు తీసేస్తాడు. క్రైస్తవులమైన మనమంతా ఫలించే తీగలుగా ఉండాలి. ఈరోజు బోధలన్నీ కూడా వన్ సైడ్ చెప్తున్నారు. వన్ సైడ్ అంటే నువ్వు ఫలిస్తావు, నువ్వు బాగుపడుతావు, నువ్వు పైకి వస్తావు, దేవుడు నీకు అన్ని ఇస్తాడు. కానీ నువ్వు నిలిచి ఉంటేనే అన్న మాట చెప్పట్లే. నిలిచి ఉంటేనే అని వాక్యంలో ప్రభు అన్నాడు. ప్రభు చెప్పిన మాట, నువ్వు ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే ఫలిస్తాయి. యేసులో లేకుండా నువ్వేం చేయలేవు. ఏం చేయడం అంటే ఈ లోకంలో పనులు చేస్తావేమో కానీ దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగడానికి వీలవదు. ఎంతో మంది లోకస్తులు ఎన్నో పనులు చేస్తున్నారు. ఇల్లు కడుతున్నారు, బళ్ళు కొనుక్కుంటున్నారు, బిడ్డలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, అన్ని కార్యక్రమాలు భూ సంబంధమైనవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. మరి వారు ప్రభులో లేరు, అయినా జరుగుతున్నాయి. మరి మన గురించి ప్రభు ఏమన్నాడు? ఆయనలో ఉంటేనే జరుగుతాయి అన్నాడు. అంటే ఏంటవి? భూ సంబంధమైనవి కావు కానీ ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తులో ఉంటేనే నువ్వు పొందగలవు. సో వెన్ యూ అబైడ్ ఇన్ క్రైస్ట్ యూ కెన్ రిసీవ్ లైఫ్ ఫ్రమ్ క్రైస్ట్. నీవు క్రీస్తు యందు నిలిచి ఉంటేనే గాని నీవు క్రీస్తు వద్ద నుండి జీవమును పొందుకోగలుగుతావు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఫలింపలేరు. 6వ వచనం, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అది కాలిపోవును. So why you want to fall in fire? నీవెందుకు అగ్నిలో పారవేయబడాలనుకుంటున్నావు? Why you want to go and jump into fire? నీవెందుకు వెళ్ళి అగ్నిలోనికి దుమకాలనుకుంటున్నావు? ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల అంటే దేవుని వాక్యంలో, క్రీస్తులో, ప్రార్థనలో క్రీస్తుతో కలిసి ఉండకుండా ఉన్నట్లయితే వాడు తీగ వలె బయట పారవేయబడి. ఈ పారవేయబడిననే బోధ ఎందుకు చేయట్లేదు మనం? ఎందుకంటే భయపడుతున్నాం. ప్రజలు ఏమైనా అనుకుంటారేమని. నువ్వు క్రీస్తులో ఉన్నావా? సంఘానికి వస్తున్నావా? కొంతమంది చర్చికి వచ్చిన వాక్యంలో ఉండరు. చర్చిలో ఉన్నట్టే ఉంటారు కానీ వారికి వాక్యం, వారికి ఏ టాపిక్ ఏం చెప్పారు దైవజనుడు అంటే ఏం చెప్పారో నాకేం తెలుసు అంటాడు. ఈ చెవిలో విని ఆ చెవిలో విడిచిపెట్టేటువంటి వారు. గమనించిన పిల్లరా, దేవుని యొద్దకు వచ్చినప్పుడు నువ్వు దేవునిలో జీవం పొందాలని రావాలి. ఆ యేసులో ఉన్న జీవాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి. నువ్వు అడగాలి, ప్రభు నాకు దయచేయి, నువ్వు నాకు ఇస్తున్నావు, నీలో ఉన్న జీవాన్ని నేను పొందడానికి వస్తున్నాను, నీ కృపతో నన్ను నింపు, నీ వెలుగుతో నన్ను నింపు, నాలో ఉన్న చీకటిని తొలగించమని. అలా ప్రార్థించకుండా ఊరికే వచ్చి మందిరంలో కూర్చొని వెళ్ళిపోవడం వల్ల నీవు వేరుగా ఉంటున్నావు. ప్రభులందే ఉన్నావు కానీ ద్రాక్షవల్లితో కలిసి లేవు, విడగొట్టబడి ఉన్నావు, వేరుగా ఉంటున్నావు. నాకు వేరై ఉన్నవారు ఎవరు ఫలింపలేరు, తర్వాత వారు బయట తీసి పారవేయబడతారన్నాడు. పారవేయబడేది ఎవరు? వాళ్ళు కూడా క్రైస్తవులే. అంటే నువ్వు పారవేయబడే క్రైస్తవుడిగా ఉంటున్నావా? నీవు కనెక్ట్ అవ్వకుండా ఉన్నటువంటి క్రైస్తవుడిగా ఉంటున్నావా? దేవునిలో జీవం పొందినటువంటి క్రైస్తవుడిగా ఉంటున్నట్లయితే మనసు మార్చుకో, హృదయాన్ని మార్చుకో. సభలు, వాక్యాలు ఎన్నో వింటున్నావు కానీ ఇన్ని విన్నా నీ మనసులో మార్పు రావట్లేదంటే ఎక్కడో తేడా ఉంది. ఎక్కడో నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు. నీ మనసును సరి చేసుకుని ఈ రోజు ప్రభువా నీతో కలిసి ఉంటాను, నీతో కలిసి నేను ఫలిస్తాను అని నువ్వు ప్రార్థించితే ప్రభు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఎవడైనా నువ్వు నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి. ఎక్కడ పారేస్తారంట? బయట. బయట అనగా రక్షణలో నుండి బయటకు వెళ్ళిపోతున్నావు, విశ్వాసంలో నుండి బయటకు వెళ్ళిపోతున్నావు, భక్తిలో నుండి బయటకు వెళ్ళిపోతున్నావు. ఎంతో మందిని చూసాం, చర్చికి వెళ్ళడం మానేశానండి అన్నవాడు. మనశ్శాంతి ఉందా అని అడిగాను.
లేదండి. నెమ్మది ఉందా అని అడిగాను, లేదండి. మరి ఇంట్లో అన్ని ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, ఆస్తి ఉంది, కానీ ఏమి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. అప్పుడున్న ధైర్యం ఉందా? లేదు. ఈ రాత్రి నువ్వు చనిపోతే పరలోకం వెళ్తావన్న నిరీక్షణ ఉందా? లేదండి. కారణం ఏంటి? నువ్వు దేవునికి దూరం అయ్యావు. ఈ రోజు మనసు మార్చుకొని, ప్రభా నేను ఉన్నా లేకున్నా నీలో ఆనందిస్తాను, నీకు ఏదో ఉంటే సంతోషిస్తాను అనేది అపవాది మాట. ఉన్నా లేకున్నా దేవునిలో సంతోషించగలమని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. మీరు ఫలించాలి, మీరు పైకి రావాలి. క్రైస్తవ బిడ్డలు ఫలించాలి, వారు పైకి రావాలి. లోకంలో ఉన్న ప్రతి మనిషి ఫలించాలని దేవుడు కోరుచున్నాడు. అయితే యేసు ద్వారా మనం ఫలిస్తాం. క్రీస్తులో అంటగట్టబడి ఉండాలి. రెండవదిగా మనము ఫలించడం ప్రారంభించాలి. జీవాన్ని తీసుకో. మూడవదిగా నిలిచే ఉండాలి. ఆ ఫ్రూట్ అధికం అవ్వాలంటే ఆల్వేస్ అబాయిడ్. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు సుమారు 11 మార్లు నిలిచి 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 అని ఉంటుంది. చాలా సార్లు నిలిచి ఉండు, నిలిచి ఉండు, నిలిచి ఉండని. ప్రభునందు నిలిచి ఉంటాను అన్నవారు మీ చేయొద్దండి. హౌ మెనీ వుడ్ లైక్ టు బి అబాయిడ్ ఇన్ క్రైస్ట్? ఎంతమంది క్రీస్తు యందు నిలిచి ఉండాలని కోరుతున్నారు? లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్ అండ్ కీప్ ఆన్ హ్యాండ్ ఆన్ యువర్ చెస్ట్. ఒక చేతిని పైకెత్తండి, మరో చేతిని గుండె పైన పెట్టుకోండి. ప్రే as loudly as you can. ఎంత గట్టిగా ప్రార్థిస్తారో స్వరమెత్తి ప్రార్థించండి. Father, let me abide in you. తండ్రి, నేను నీ యందు నిలిచి ఉండుటకు సహాయం చేయండి. Teach me to abide in you, Father. తండ్రి, నీ యందు నిలిచి ఉండుట నాకు నేర్పించండి. Let your word abide in me. నీ వాక్యము నా యందు నిలిచి ఉండాలి. Let me abide in you. నేను నీ యందు నిలిచి ఉండాలి ప్రభువా. Let your word abide in me. నీ మాటలు నా యందు నిలిచి ఉండుటకు సహాయం Then చేయండి. whatever I ask, you are going to give me. అప్పుడు నేను ఏది నాకు ఇష్టమైనది ఏది అడిగినప్పటికీ And you will make me a fruitful person. నీవు నన్ను ఫలించే వ్యక్తిగా చేస్తావు. Lord, your word is true. ప్రభువా, నీ వాక్యము సత్యము. Your word will fulfill. నీ వాక్యము ఫలించే వాక్యం. Your promise is true. నీ వాగ్దానములు సత్యమైనవి. Father, తండ్రి, teach me to abide in you. నీ యందు నిలిచి ఉండుట నాకు నేర్పించండి. Forgive me, many times I failed to abide in you. అనేక మార్లు నీలో నిలిచి ఉండుటలో విఫలమయ్యాను, నన్ను క్షమించండి. I failed to receive the blessings from you. నీ వద్ద నుండి ఆశీర్వాదములు పొందుకోవడంలో విఫలమయ్యాను. Many times I failed because of going after the world. అనేక సందర్భాల్లో లోకాన్ని అనుసరి లోక వెంబడి వెళ్ళి నేను విఫలమయ్యాను తండ్రి. Forgive me, God. నన్ను క్షమించుము దేవా. Pray loudly, my brother and sister. సహోదరి సహోదరుడ, స్వరమెత్తి గట్టిగా ప్రార్థన చేయండి. Ask God to forgive you and cleanse you. నిన్ను క్షమించి నిన్ను శుద్ధినిగా చేయమని దేవుని అడగండి. Make you holy. నిన్ను పరిశుద్ధినిగా మార్చమనండి. Lord, touch your people, Father Lord. తండ్రి, నీ ప్రజలను తాకమని Make them అడుగుచున్నాము. more fruitful. వారు బహుగా ఫలింప Help us be fruitful in spirit. ప్రభు, ఆత్మ యందు ఫలించుటకు సహాయం చేయండి. Fruit of the spirit. ఆత్మ ఫలముగా ఫలించుటకు సహాయం Love, చేయండి. joy, peace, long suffering. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఫలించుటకు సహాయం చేయండి. Lord Jesus, ప్రభు అయిన యేసు, thank you for your blessing. నీ ఆశీర్వాదమును బట్టి నీకు Thank you స్తోత్రం. for the salvation. నీవిచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రం. Thank you for your grace. నీ కృపను బట్టి నీకు స్తోత్రం. Thank you, God. దేవా నీకు స్తోత్రం. Thank you, Lord. ప్రభువా నీకు స్తోత్రం. Thank you, Jesus, for your blessings. ప్రభువా నీ ఆశీర్వాదాన్ని బట్టి నీకు Thank you, Lord, for స్తోత్రం. your word. నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. In Jesus' mighty name we pray. యేసయ్య శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. మన పట్టణంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఎక్కడున్నా కరోనా అది తిరిగి వెళ్ళిపోవును గాక, అది తరమబడును గాక. దయచేసి ఆ వ్యాధి మా ప్రాంతంలో లేకుండా వెళ్ళగొట్టమని అడుగుతాం. చేతులెత్తి నాయనా, చేతులెత్తి అడుగుచున్నాం, నీ సహాయాన్ని కోరుచున్నాం. యేసు, నీ సహాయం మాకు కావాలి. ఆ వ్యాధి మా యుద్ధ లేకుండా చేయండి. ఆ తెగులును వెళ్ళగొట్టండి ప్రభువా. ఆ తెగులు మా దేశంలో లేకుండా చేయండి, మా రాష్ట్రంలో లేకుండా చేయండి, మా ప్రజల్లో లేకుండా చేయండి, సంఘాలలోకి రాకుండా చేయండి, విశ్వాసంలోకి రాకుండా చేయండి. హట్టి వ్యాధి దూరమగును గాక. మా పిల్లలకు కానీ, స్కూల్కి వెళ్తున్న, కాలేజీకి వెళ్తున్న చిన్నారులకు కానీ, పెద్దలకు కానీ ఆ వ్యాధులు రాకుండా, సోకకుండా ప్రతి తెగులును తరివేస్తానన్నావు. అయ్యా, నీ నామములో ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలను యేసు రక్తంలో కవర్ చేయండి. గట్టిగా అడుగుదాం, యేసు రక్తంలో కవర్ చేయండి. యేసు రక్తము మమ్మలను కవర్ చేయునుగాక. సాతానా, నీ సైన్యమును, చీకటి శక్తులరా, మీ అధికారమును యేసు నామములో కొట్టివేస్తున్నా. యేసు రక్తంలో, యేసు నామములో నిన్ను ఎదిరిస్తున్నాం. వెళ్ళిపో. ప్రభు, ఆ కృపనిచ్చేందుకు స్తోత్రం అని చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. Say the protection of God, the protection of God. Amen. Hallelujah. ఒక్కొక్క స్లైడ్ కొరకు ప్రార్థన చేద్దాం. మీ చేయి చాపి గట్టిగా కంఠమెత్తి మరి ప్రార్థన చేయండి. ఒక్కొక్క విషయం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆలస్యం చేయొద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. స్క్రీన్ వైపు మీ చేయి చాపండి, ప్రార్థన చేయండి. ప్రభా, మీ దాసుల కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులు చేస్తున్న సేవను, పరిచర్యను దీవించండి, వర్ధిల్ల చేయండి, ఆశీర్వదించండి. వారు నడిపించే సేవను, సంఘాలను, పరిచర్యలను దీవించండి. ఆకర్లు తీర్చివాడవు నీవే అయ్యా. సేవలో ఏ అవసరం ఉన్నా, పరిచర్యలో ఏ అవసరం ఉన్నా, మీ దాసులు నడిపిస్తున్న సంఘాల్లో ఏ అవసరం ఉన్నా
అది సంఘ స్థలం యొక్క అవసరమైన, మీ దాసుల కుటుంబంలో ఉన్న అవసరతలైన ఏ అవసరమున్నా అది తీరిపోవాలనైనా, తీరిపోవాలి. గట్టిగా అడుగుదాం, తీరిపోవాలి. మీ దాసులు ఏ దేశానికి వెళ్తున్నా అనండి గట్టిగా. అన్ని దేశాలలో ద్వారాలు తెరవండి, సువార్త సభలు జరిగించండి, ఆత్మీయులైన వారిని లేవనెత్తండి, సేవకులను లేవనెత్తండి, సంఘ స్థలాలు ఇవ్వండి, మందిరాలు కట్టించండి, సేవకులను సిద్ధపరచండి, ఆత్మలు రక్షించండి. ప్రపంచవ్యాప్తముగా అన్ని దేశాలలో సేవ జరగాలి. ఆ కృప మీ దాసులకు దయచేయి. కృప కృప గట్టిగా కృప 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 కృప. ఆత్మలు రక్షించబడునుగాక. అన్ని దేశాల్లో ప్రజలు దేవుని బిడ్డల రక్షణలోకి నడిపించునుగాక. ద్వారములు తెరవబడునుగాక. అన్ని దేశాల్లో నమ్మకమైన సేవకులు, యథార్థమైన సేవకులు మన ఇండియాలో, మన రాష్ట్రంలో, దేశ విదేశాల్లో దైవజన యుద్ధకు నమ్మకమైన వారిని పంపమని అడుగుదాం. గట్టిగా ప్రార్థన చేద్దాం. యేసయ్య నీ నామములో ప్రార్థిస్తున్నాం. నమ్మకమైన సేవకులను, యథార్థమైన సేవకులను, మంటగల సేవకులను, పేరాశ కోసం కాకుండా, స్వార్థం కొరకు కాకుండా దేవుని సేవ చేయాలి, ఆత్మలు రక్షించాలని మంట కలిగిన ఆత్మీయులైన సేవకులను మీ దాసుని ఎద్దుకు నడిపించండి, నడిపించండి, నడిపించండి. మా ప్రభు యేసు నామములో నడిపించండి. ఆమేన్. సేవకులు, ఇప్పటికే సేవలు చేయించున్న పరిచారకులు, పాస్టర్స్, ఎవాంజలిస్ట్, ఇప్పటికే ఉన్నటువంటి వారందరూ మరింత నమ్మకస్తులుగా గొప్ప పరిచర్య చేయుటకు కావలసిన కృపా, సహాయము, అభిషేకం వారికి కలుగునుగాక. వారి కుటుంబాలు దీవించబడునుగాక. మరి ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటిలో, మన దేశం అంతట్లో అనేక సంఘాలు కట్టబట్టుకు దేవుడు కృపను దయచేయునుగాక. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో అలాగే కేసీఆర్ గారు, జగన్ గారు మంచి పరిపాలన అందించినట్లు వారికి మంచి ఆలోచనలు ఆ క్యాబినెట్ మినిస్టర్స్కు అసెంబ్లీలో దేవుడు వారికి దయచేయునుగాక. మన దేశం మీద ఉన్న పాపం, శాపం కొట్టివేయబడి మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, అలాగే ముఖ్యమంత్రులు, మన రాష్ట్రంలో ఉన్న అధికారులందరూ, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, మరి ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, మరి అన్ని రకాల ఆర్మీలో ఉన్నటువంటి వారందరి కోసం ప్రార్థన చేద్దాం. ప్రభుత్వ అధికారులందరూ కూడా దేవుడైన యేసు ప్రభుని తెలుసుకుని వచ్చునుగాక. అన్ని తెలుసుకోకుండా అడ్డగిస్తున్న ఆత్మలను యేసు అధికారం గల నామంలో బంధిస్తున్నాం. క్రీస్తు విరోధి ఆత్మ బంధించబడి మన దేశ ప్రజలకు సత్యం తెలియపరచబడునుగాక. మరి మిషనరీ కుటుంబాలన్నీ కాపాడబడి, ఆదరించబడి, వారి అక్కర్లు తీరిపోయి వారికి కావాల్సిన ఆదరణ, సహాయం ఇప్పుడే అందునుగాక. ప్రభునామంలో ప్రార్థిస్తున్న హాస్పిటల్ పాలైన వారు, ఐసీలో ఉన్నవారు, ఇంటి దగ్గర కూడా జబ్బుతో, బలహీనతో ఉన్న వారికి స్వస్థత, కనికరం చొప్పున యేసయ్య నామములో స్వస్థత, ఆరోగ్యం వచ్చునుగాక. కరోనా వ్యాధిగ్రస్తులకు, అలాగే చీకటి వ్యాధులు, తలనుండి అరికాల వరకు ఏ రోగము, ఏ వ్యాధి ఉన్నా వారందరికీ యేసు అధికారం గల నామంలో విడుదల. గట్టి చెప్పండి. మీరే ప్రార్థన చేయండి. చేయి జాపి, ప్రభువా సకల రోగాల నుండి విడిపించండి, విడిపించమని. మీకు అవకాశం వచ్చినప్పుడు చాలా గట్టిగా చేయండి. సకల రోగాల నుండి విడిపించండి ఆయన. సకల వ్యాధి రోగముల నుండి విడుదల ఇవ్వండి. ప్రభువా కనికరించుము, కాపాడండి, విడుదల ఇవ్వండి, స్వస్థపరచండి. యేసు నామములో తల నుండి అరికాల వరకు ఏ రోగం ఉన్నా అది విడిచిపోమని 3 సార్లు చెప్పండి. యేసు నామములో సకల వ్యాధులు యేసు అధికారం గల నామంలో. మరి మన పిల్లలకు, మన కుటుంబాలకు ఎటువంటి చెడు అలవాట్లలో పడకుండా, ఇప్పటికే పడిన వాళ్ళు విడుదల పొందాలి. ఇక్కడ పడకుండా ఉంటే దేవుని కాపుదల కలిగి వారు దేవుని అగ్ని కంచి వేయబడి కాపాడబడుదురుగాక. ఆమేన్. మరి ఇప్పటికి అలవాట్లు పాలైన వారందరికీ విడుదల వచ్చును. అన్ని రకాల అలవాట్లలో నుండి ఈ ఉదయకాల ప్రార్థనలో ఎవరి కోసం ప్రార్థిస్తున్నా వారందరూ అన్ని రకాల అలవాట్లను విడుదల పొందుదురుగాక. ఇలాంటి అలవాట్లతో ఒక్కసారి లైఫ్ చేంజింగ్ సెంటర్కి అలా వచ్చిన వాక్యం విన్నా, యూట్యూబ్లో ఎక్కడ విన్నా, వారు వెంటనే విడుదల పొంది వారు సాక్ష్యం ఇచ్చుటకు దేవుని సన్నిధికి వచ్చి దేవుని బిడ్డలుగా మారిపోదురుగాక. చేజాబు చెప్పండి. యేసు నామములో అన్ని రకాల అలవాట్ల నుండి విడుదల ఇవ్వు నాయనా. లైఫ్ చేంజ్ అయిపోవాలి ప్రభా. ఎంత క్రూరపు చీకటి అలవాట్లైనా, ఎంతగా బానిసలై ఉన్నా, ఒక్కమారు మీ దాసులు చెప్తున్న వాక్యం వింటుండగా పరిశుద్ధాత్మ కార్యములు జరగాలి. వెంటనే విడుదల రావాలి, విడుదల రావాలి ప్రభా. ఆశ్చర్యరీతిగా విడుదల ఇవ్వండి. అట్టి పాపాల మీద వారికి అసహ్యం కలుగునుగాక. ఆమేన్. న్యాచురల్ డిసాస్టర్స్, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, వరదల్లో, భూకంపాల్లో, మరి సునామీల్లో, కరువు కాటకాల్లో ఎటువంటి కీడు కలగకుండా దేవుని పిల్లలందరూ కాపాడబడుదురుగాక. సేవకిచ్చినట్లు, పరిచర్యకిచ్చినట్లు,
ఆ నూతన మందిర పని కొరకు ఇచ్చినట్లు నా చేతులను బలపరచిన ఆయన ఆర్థిక సహాయం దయచేయండి, అద్భుతమైన సహాయం మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తుండగా కృపగల దేవా సహాయం పంపించు. ఈ 40 రోజుల్లో ప్రభువా ఆ నూతన మందిరం కొరకు నేను కూడా ప్రత్యేక కానుక ఇవ్వగలిగే సామర్థ్యము నాకు దయచేయము. చేతులెత్తి అడగండి, నాకు దయచేయి ప్రభా, దయచేయము నాయన. అది ఎంతైనా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించునుగాక. ఈ 40 రోజులు ముగించేలోగా ఆశ్చర్యకార్యాలు జరగడము, మనం అనుకున్న మొక్కుబడి చెల్లించడము, కృతజ్ఞత కానుక ఇచ్చుట, అలాగే మీకు జరిగిన సాక్ష్యం చెప్పే రోజు వచ్చునుగాక. రేపటి నుండి సాక్ష్యాలు అనేక మంది మీ సాక్ష్యం చెప్పే కార్యాలు జరుగునుగాక. ఆమేన్. చేజాపండి. యేసు నామములో మందిర స్థలం వచ్చునుగాక అనండి. స్థలం ఇచ్చేవారు వచ్చుదురుగాక, కట్టించేవారు వచ్చుదురుగాక, స్పాన్సర్ చేసేవారు వచ్చుదురుగాక. ప్రభు సిటీలో ప్రార్థనా హాల్ దయచేయండి. ప్రతి సిటీలో కూడా లైఫ్ చేంజింగ్ ప్రేయర్ హాల్ వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వివాహం కాని బిడ్డలకు వివాహములు ఘనముగా యేసు నామములో జరుగునుగాక. వివాహం కాని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి సరైన సంబంధాలు దేవుడు ఏర్పరిచి వివాహములు జరిగించునుగాక. ఆమేన్. మరి ఇల్లు లేనటువంటి వారందరికీ నివాసములు యేసు నామములో చక్కని నివాసం మీకు అనుగ్రహింపబడునుగాక. ఇల్లుని మరి చేయటండి, దేవుని రాకడ వరకు వాడుకోవడానికి ఒక నివాసము క్రీస్తు కనికరం చొప్పున మీకు దొరుకునుగాక. ఆమేన్. ప్రమోషన్, ట్రాన్స్ఫర్స్ దేవుని బిడ్డలకు వచ్చునుగాక. మరి ఆగిపోయిన ఇల్లు, ఆగిపోయిన వివాహములు, ఆగిపోయినటువంటి శుభకార్యాలు, ఆగిపోయిన ఉద్యోగం, వ్యాపారం తిరిగి రీస్టార్ట్ అవునుగాక. నిద్రపోతున్న వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం లేవాలి. జాబ్స్ వచ్చేయాడు చూపించండి. అనేక మందికి ఉద్యోగం లేక బాధపడేవారు ఒకసారి మీ చేయి పైకెత్తండి. మీ కొరకు జాబ్స్ రిలీజ్ అవునుగాక. ఇంతకన్నా గొప్ప శాలరీస్ పొందుకునే మార్గములు తెరవబడునుగాక. మరి మీ అప్పుల బాధలన్నిటి నుండి లోన్స్ క్లియర్ అయిపోయినట్లు, అన్ని రకాల అప్పుల్లో నుండి బయటపడినట్లు సహాయము మీ యొద్దకు వచ్చునుగాక. అడగండి, ప్రభా ప్రతి అప్పు తీరిపోవాలి, అప్పు లేకుండా సాయించరు ఆయన. అప్పు ఇచ్చేవారుగా చేయండి ప్రభా. అప్పు పుచ్చుకోవడం కాదు కానీ అప్పు ఇచ్చే స్థితి నాకు కావాలి. గట్టిగా అడగండి, నాయన నేను అప్పు ఇచ్చే స్థితిలో ఉండాలి. అప్పు చేసే స్థితి నాకు వద్దు నాయన, అప్పు ఇచ్చే స్థితి నాకు కావాలి. నన్ను దీవించు, నన్ను దీవించండి ప్రభాని. గట్టిగా అడగండి, యేసయ్యా నీ కృప దయచేయి. మా గృహంలో అప్పులు పాలవ్వకుండా సహాయం చేయి. ఉన్న అప్పులు తీరిపోటుకు సహాయం దయచేయమని చేతులెత్తి గట్టిగా అడగండి. డాడీ సహాయం కావాలి. ఆమేన్. ధారాళముగా మీ యొద్దకు వచ్చునుగాక. మరి గర్భఫలం లేని వారికి సంతానము కలుగునుగాక. ఫలము గర్భం ఫలించి గర్భఫలం పొంది వారి సాక్ష్యం ఇచ్చుదురుగాక. ఆమేన్. చిన్నగా ప్రారంభించిన వ్యాపారాలు, ఉద్యోగాలు, స్కూల్స్ కానీ ఏవైనా దేవుని బిడ్డలు ప్రారంభించిన చిన్నగా ప్రారంభించిన గొప్ప స్థాయికి చేరునుగాక. గాడ్ బ్లెస్ చిల్డ్రన్ అని చెప్పండి. మన పిల్లలను దేవుడు పాస్టర్స్గా, ఎవాంజలిస్ట్గా, మిషనరీలుగా, మరి ఐఏఎస్, ఐపీఎస్లుగా, ఇంకా అవసరమైతే మంచి హానెస్ట్ పొలిటీషియన్స్గా, లీడర్స్, పైలట్, సైంటిస్ట్, డాక్టర్స్, జడ్జెస్, ఇంజనీర్లుగాను ఇంకా గొప్ప గొప్ప వారుగా మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభా మా పిల్లలను దీవించు నాయన, గొప్ప స్థానంలో ఉంచండి ప్రభా, గొప్ప స్థాయిలో గొప్ప స్థానంలో ఉంచండి. వారికి జ్ఞానము తెలివిని అనుగ్రహించండి. పరీక్షలు రాయిచుండగా బిడ్డలందరికీ జ్ఞానము కలుగునుగాక, తెలివి, బుద్ధి, జ్ఞానము కలుగునుగాక. పరీక్షలు రాయిచున్న బిడ్డలందరికీ జ్ఞాపక శక్తిని దయచేయండి. వారికి బుద్ధి జ్ఞానములు అనుగ్రహింపబడునుగాక. గాడ్ బ్లెస్ యూ. మరి నింపుము దేవాని, ఇంతవరకు నింపాడు దేవుడు, ఇంకా అధికముగా నింపండి. నీ పరిశుద్ధాత్మతో, నీ ఆత్మవరములతో, ఫలముతో ఇంకను మీ దాసులను, వారి కుటుంబాన్ని, మమ్మలను నింపండి ప్రభా అని చేయి గట్టిగా ప్రార్థన చేద్దాం. ప్రభా మీ దాసులు, వారి కుటుంబాన్ని, అలాగే పరిచర్యలో ఉన్న మమ్మల్ని అందరినీ ఇంకను అధికముగా నాయన అనండి గట్టి, ఇంకా అధికముగా ఆత్మబలంతో, శక్తితో, కృపతో నింపుము. నింపుము దేవాన్ని బిగ్గరగా నాలుగు, నింపుము దేవా, నింపుము నాయన, నింపండి మా ప్రభా. బలముతో నింపు, శక్తితో నింపు, కృపతో నింపు. మంచి ఆరోగ్యం దయచేయి, మంచి బలమును మాకు దయచేయండి. నేనంటాను ఆమె చెప్పండి, మనమును మన కుటుంబాలను ఆత్మతో నింపబడుదుముగాక, ఇంకా నింపబడుదురుగాక, ఇంకా ఇంకా ఆశీర్వదించబడుదురుగాక. నెక్స్ట్, గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్ అని చెప్పండి. యెరూషలేమాని క్షేమం కలుగునుగాక, వర్ధిల్లుదుగాక. యెరూషలేమాని సరిహద్దుల్లో సమాధానముండునుగాక. ప్రార్థన చేద్దాం, గట్టిగా చేయండి. ప్రభా యెరూషలేం కొరకు ప్రార్థన చేయించున్నాను. యెరూషలేంలో సమాధానం ఉండాలి, సమాధానం ఉంచునాయన, కాపుదలు ఇవ్వండి.
నీ కనికరం చొప్పున కాపాడండి, నీ ప్రజలను కాపాడండి ప్రభా. గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్ అని చెప్పండి గట్టిగా. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోని తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, మహిమ, ఘనత, ప్రభావము సర్వము నీదైనది మా తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా ప్రభు యేసునే సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆమేన్. ఆమేన్. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. నీకు అనే మాట తీసి నాకు అనిపించదు. నాకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నా గుడారమున సమీపించదు. దేవుని కాపుదల మీకు తోడే ఉంటుంది గాక. ఏ కరోనా నా గుడారమున సమీపించదు, ఏ కోవిడ్-19 రాకుండా యేసు రక్తము కాపాడురాని. ప్రపంచం దేనికైతే భయపడుతుందో దానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చప్పట్లు కొట్టి ఆరాధిస్తున్నావు. దేవుని వాక్యమైన మనం పరిశుద్ధాత్మని ఆధారం, యేసు రక్తమైన ఆశ్రయం. దేవుని వాక్యమే నా బలము, పరిశుద్ధాత్ముడే ఆధారము. దేవుని వాక్యమే నా బలము, పరిశుద్ధాత్ముడే ఆధారము. యేసు రక్తమే నాకాశ్రయం, యేసు సన్నిధి నా జయము. 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 జయ కరుణా నా గుడారము సమీపించదు, ఈ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు. ఈ కరుణా నా గుడారము సమీపించదు, ఈ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు. జయం జయం యేసు రక్తమే, 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 జయం జయం యేసు రక్తమే. సర్వశక్తుడి నాశ్రయం, ప్రభువే సేనా రక్షణ. ఓ సర్వశక్తుడి నాశ్రయం, ప్రభువే సేనా రక్షణ. యేసు నామమే నాకాశ్రయం, యేసు రక్తమే కాపాడు. యేసు నామమే నాకాశ్రయం, యేసు రక్తమే కాపాడు. యేసు నామమే నాకాశ్రయం,
జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే. నీ కరుణ నా గుడారము సమీపించదు, ఏ అపాయము రాకుండా యేసు రక్తమే కాపాడు. నీ కరుణ నా గుడారము సమీపించదు, ఏ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు. జయం జయం యేసు రక్తమే, 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 జయం జయం యేసు రక్తమే. Glory! Hallelujah! Praise the Lord! యేసు రక్తములో నిలిచే విడుదల, స్వస్థత, సమాధానం, నీ ఇంటికి రక్షణ, దేవుని కృప, దేవుని సహాయం. దేవుని వాక్యమే నా బలము, పరిశుద్ధాత్ముడే ఆధారము. దేవుని వాక్యమే నా బలము, పరిశుద్ధాత్ముడే ఆధారము. యేసు రక్తమే నాకాశ్రయం, యేసు సన్నిధి నా జయము. యేసు రక్తమే నాకాశ్రయం, యేసు సన్నిధి నా జయము. జయం జయం యేసు రక్తమే, 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 జయం జయం యేసు రక్తమే. నీ కరుణ నా గుడారము సమీపించదు, ఏ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు. నీ కరుణ నా గుడారము సమీపించదు, ఏ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు. యేసు రక్తమే కాపాడు, 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 యేసు రక్తమే కాపాడు. హల్లెలూయా! ఏ కరోనా నా గుడారమున సమీపించదు, ఏ కోవిడ్-19 రాకుండా యేసు రక్తము కాపాడు. ఆమేన్. ప్రత్యేక గమనిక. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా తదుపరి సమాచారం మీకు అందించే వరకు అన్ని లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లో ప్రతి నెల మొదటి శుక్రవారం మరియు ప్రతి శని ఆదివారాల్లోనూ ప్రత్యేక సందర్భాలలోనూ దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారు అందించే పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడిన ఆత్మీయ దైవవాక్య సందేశాలను పీజే స్టీఫెన్ పాల్ అను యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారాను మరియు లైఫ్ చేంజింగ్ అను మా ఛానల్ ద్వారాను వివిధ సువార్త ఛానల్స్ ఆరాధన కల్వరీ ఛానల్స్ ద్వారాను దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారు మీ కొరకు ప్రత్యేక వాక్య సందేశాలను అందించి ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. ఈ విపత్కర సమయంలో మీ గృహాలలోనే ఉంటూ మీ గృహాలను విడిచి బయటకు రాకుండా ప్రభుని స్తుతించి ఆరాధించే చక్కని అవకాశం. మరిన్ని వివరములకై 9542902902 7799902101 7799934576